సో బిగ్ బాస్ సీజన్ 8 మనందరికీ తెలిసిందే. ఆడపులి అంటూ ఎంట్రీ ఇచ్చిన సోనియా ఆకుల. అసలు ఫస్ట్ మీ ఫీల్ ఎలా ఉండే హౌస్లోకి ఎంటర్ పెట్టినప్పుడు? ఏమనుకున్నారు మీరు? లైఫ్ కి లెసన్స్ నేర్చుకోవచ్చు అండ్ మంచి అన్ని సిచ్యువేషన్స్లో ఎట్లా రియాక్ట్ అవుతాం మనల్ని మనం మంచిగా తెలుసుకోవచ్చు ఇంకా ఇట్లా అని అనుకున్నా. పోయిన తర్వాత నబీల్ని తీసేసే విషయము ఇన్ఫ్లుయెన్స్ చేసిందా అని అడిగారు నాకు సార్. సీత కూడా ఏమన్నా వెంటనే అవును సార్ నేను సోనియా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనుకున్నా. ఓకే, సో ఇది పక్కన పెడితే బిగ్ బాస్ టీమ్కే టార్గెట్ కాదు సోనియా, హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి కూడా సోనియానే ఎందుకు టార్గెట్ అయింది? స్ట్రాంగెస్ట్ క్యాండిడేట్ అని అనిపిస్తే ఒకటి చేస్తారు, టార్గెట్ చేస్తారు. అండ్ సెకండ్ నా దురదృష్టవశాత్తు నా చుట్టే ఏమంటారు వీళ్ళిద్దరూ చేరినరు. ఎవరైతే సో నబిల్ విషయం మనం మాట్లాడాల్సి వస్తే, సో గతంలో స్టార్టింగ్లో చీఫ్ కావాలని చెప్పి కూడా సపోర్ట్ చేసిన వ్యక్తులు మీరు. సో అలాంటి వ్యక్తే మిమ్మల్ని నామినేట్ చేసి ఈరోజు బయటికి రావడం మనం చూస్తున్నాము. అంటే ఎలా చూడొచ్చు అంటారు మొత్తానికి ఈ ఎపిసోడ్ని? నేను ఫస్ట్లో ఆయనకి స్టాండ్ తీసుకున్నా కదా, దాన్నే ఆయన నిన్నెవరు తీసుకోమన్నాడు అన్నాడు. నిన్నెవరు తీసుకోమన్నాడు, నాది నేను చూసుకోలేనా? మరి ఈ ఓపెన్గా చెప్తున్నా, ఈ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లు అంటారా ఏం ఎఫ్ఐఆర్లు అంటారో నాకు తెలియదు. మరి ఎందుకు ఇలా సోషల్ మీడియాలో బాగా కలుపుతున్నారు మీ విషయం? అంటే ఏం చెప్తారు? అదే కదా నాకు అర్థం కాదండి. అదే ఫస్ట్ నేను చెప్పేటప్పుడు కూడా పెద్దోడు చిన్నోడు అని చెప్పిన. అంటే ఆ డేర్నెస్ ఏంది, ఎక్కడి నుంచి వచ్చిన డేస్? ఎంత పెద్ద పెద్దోళ్ళతో కూడా నేను పని చేసినా కానీ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్. సో బిగ్ బాస్ సీజన్ 8 మనందరికీ తెలిసిందే. సో అందులో ఆడపులి అంటూ ఎంట్రీ ఇచ్చిన సోనియా ఆకుల. సో తన గేమ్ చూసాము, తను 4th వీక్ ఎలిమినేట్ కావడం మనం చూస్తున్నాము. సో చూడొచ్చు, తన గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే సో ఇటు పాజిటివ్ అంటున్నారు, అలాగే కొంచెం నెగిటివ్ కూడా తనపై బాగా స్ప్రెడ్ అయింది. అసలు వాస్తవంగా ఏం జరిగింది? ఎందుకంటే మనం తెరపై టీవీలో చూస్తూ ఉంటాం ఒక 1 అవర్, అంటే 24 అవర్స్లో మనం ఒక 1 అవర్ మాత్రమే టీవీలో కనిపిస్తుంటుంది. అలాగే కొంతమంది హాట్స్టార్లో చూస్తే కూడా 24/7 లైవ్ చూడొచ్చు, కానీ మనం అంత కరెక్ట్గా మ్యాచ్ చేయలేము అనమాట. సో అసలు వాస్తవంగా హౌస్లో ఎలా ఉంది, ఏం జరిగింది, సో ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే సూర్య గారు. హలో అనిల్, నమస్తే. ఎలా ఉన్నారు? మంచిగా అనిల్, నువ్వు ఎట్లా? వెళ్ళేటప్పుడు అలానే హ్యాపీగా వెళ్ళారు. సో ఇప్పుడు కూడా హ్యాపీగానే వచ్చిన, హ్యాపీగానే వచ్చారు. సో చూస్తే చాలా డల్ అయిపోయినావు, లైక్ చాలా వెయిట్ కూడా తగ్గిపోయినట్టున్నారు మీరు. అవును, అక్కడ తిండి దొరకదు కదా సరిగా. ఇక తిండి దొరకదు, తిండి కోసం కొట్లాడుకోవాలి, గేమ్స్ ఆడాలి. అవును, అదే పప్పు గోధుమ పిండి తప్ప లాస్ట్ గేమ్ దొరకదు. బట్ యా, చికెన్ మటన్ తిన్నాంలే. తిన్నారు. ఓకే, అంటే ఈ రోజు వండిన చపాతి నెక్స్ట్ డే వరకు అదే తింటున్నారంట హౌస్ లో, నాకు రీసెంట్ గా తెలిసింది. యా, ఆల్సో గోధుమ పిండి దోశలు, పప్పు కిచిడి, ఆలు, ఇవే. రేషన్ టాస్క్ ఉంటది, 2 నిమిషాలలో రేషన్ తెచ్చుకోవాలా. అవును, చూసిన వెంట పోయి అంతా టైం అక్కడనే అయిపోద్ది. ఒక్కోసారి ఆయిల్ మర్చిపోతారు మన చీఫ్, ఒకసారి రైసే మర్చిపోయాడు లాస్ట్ వీక్. సో ఉన్న దాంట్లో మేనేజ్ చేసుకోవాలి, ఇక ఉన్న దాంట్లో అందరూ చూసుకొని చేసుకోవాలా. ఓకే, సో పోయేటప్పుడు హ్యాపీగా పోయినావు. సో అప్పుడు కూడా నా ఇంటర్వ్యూ అనమాట, లాస్ట్ ఇంటర్వ్యూ నాదే. అవునని. సో ఇప్పుడు కూడా మనదే వచ్చిన తర్వాత. సో ఏంటి, ఏం కనిపించింది డిఫరెన్స్ మీకు జర్నీ? నువ్వు చెప్పాలా అనిల్ ఫస్ట్. నా ఇంటర్వ్యూ చూసినావు నువ్వు, నా గేమ్ చూసినావు, నువ్వు చెప్పాలి. సో అంటే నాకు చెప్పిన మాటలన్నీ అక్కడ సాధించావు, సో వెళ్దావు. ఫస్ట్ నాకు ఏం చెప్పామంటే నేను డాన్స్ నాకు రాదు అన్నావు. సో సాంగ్స్ కూడా నాకు రాదు, మేబీ అక్కడ పాడొచ్చు అని చెప్పి కూడా నా ఇంటర్వ్యూలో చెప్పినావు. కానీ మొత్తానికి అందులో సక్సెస్ అయినావు. సో ఇచ్చి పాడేసినావు డాన్స్ అయితే అందరికి, అలాగే సాంగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్ పాడినావు. సో నీ గేమ్ అయితే నాకైతే బాగా నచ్చింది. కానీ కొన్ని క్వశ్చన్స్ అయితే నా దగ్గర ఉన్నాయి, సో అవి నేను ఓపెన్గా అడుగుతా. బరాబర్ అడుగు, బరాబర్ చెప్పాలి, అసలు తగ్గేదేలే అంటూ. అస్సలే. ఓకే, సో ఫస్ట్ హౌస్లో ఎంటర్ అయినప్పుడు మీ ఫీల్ ఎలా ఉండే, అసలు ఏమనుకున్నారు? ఎందుకంటే బయట నాకు చెప్పింది ఏంది, కప్పు కొట్టుకొని నేను వస్తా పక్క అని చెప్పి పోయాను. కానీ 4th వీక్లో బయటికి రావడం మనం చూస్తున్నాం. అసలు ఫస్ట్ మీ ఫీల్ ఎలా ఉండే హౌస్లోకి ఎంటర్ పెట్టినప్పుడు? ఏమనుకున్నారు మీరు? ఫస్ట్ నేను అదే చెప్పినా కదా, లైఫ్ షో లాగా లైఫ్కి లెసన్స్ నేర్చుకోవచ్చు అండ్ మంచి అన్ని సిచ్యువేషన్స్లో ఎట్లా రియాక్ట్ అవుతాం మనల్ని మనం మంచిగా తెలుసుకోవచ్చు ఇంకా ఇట్లా అని అనుకున్నా. పోయిన తర్వాత ఓకే, కొంచెం వెరైటీ పీపుల్ ఉన్నారు అని అనుకున్నా. స్లోగా ట్రై చేస్తున్నా ఇంకా కలవడానికి. అట్లా
ఈ లోపే నాకు నా బ్యాడ్ లక్ ఏంటంటే 3rd డేనో 4th డేనో అనుకుంటా కదా, అప్పుడే నాకు విష్ణుప్రియతోని ప్రాబ్లం అయింది. అదే దాంట్లో ప్రెషర్ కుక్కర్ విషయం అయితే అది అయ్యింది, అది అనుకోకుండా నేను అన్ని అనుకోకుండా కుక్కర్ పడ్డది అండ్ ఇది ఆరెంజ్ అయింది, మాడిపోయింది యా నిజంగానే కొంచెమే మాడిందిలే, ఎక్కువ కాదు మాడింది. సో ఇట్లా అయినాయి. అండ్ ఫస్ట్ వీక్లోనే అందరిగా అమ్మో సోనియా అంటే అసలు ఇదిరా అని చెప్పేసి భయపడ్డారు. కొంచెం దగ్గర రావడానికైనా సరే ఫస్టే అది ఒకటి వచ్చేసింది. సో అది కలవడం కూడా కొంచెం కష్టమైంది. దాని తర్వాత నాకు అందరితో కలవడము అనేది తొందరగా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయారు కొంతమంది. అంటే ఆ డేర్నెస్ ఏంది, ఎక్కడి నుంచి వచ్చిన డేర్నెస్? ఎందుకంటే స్టార్టింగ్ వెళ్ళినప్పుడు కొంచెం భయం ఉంటుంది, అరే డిఫరెంట్ కంటెస్టెంట్స్ ఎక్కడి నుంచి వచ్చారు. సో ఆ డేర్నెస్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు అనమాట? ఎందుకంటే చూస్తుంటే మాకే షాక్ అనిపిస్తుంది, అరే కొత్త అమ్మాయి, కొత్త సీజన్, కొత్తగా వచ్చింది, ఇంత డేర్గా ఉంది ఏంటి అని చెప్పి కూడా ఒక డౌట్ వస్తూ ఉంటుంది. అసలు భయం కాలే మీకు అలా మాట్లాడుతుంటే? అసలు నేను మామూలు కూడా అసలు భయపడాను, నేను చాలా ఫియర్లెస్. అండ్ నేను ఏదన్నా నేను అనుకున్నా అంటే నేను చెప్పేస్తా, అది అంతే. అది దానికి భయం ఏంది, నేను ఎవరికి భయపడలేదు. దానికి ఈ రోజు నా రియల్ లైఫ్లో కూడా నేను ఎవరికి భయపడలేదు. ఎంత పెద్ద పెద్ద వాళ్ళతోని కూడా నేను పని చేసినా కానీ ఎక్కడున్నా నేను స్ట్రైట్ అప్ ఫ్రంట్ మాట్లాడతా. ఇది అవుతుందా అంటే పని అవుతుందా అంటే పని కాదు, అవుతుందా అంటే అవుతుంది, అంతే. అట్లే మాట్లాడినా. సో ఇష్యూ అది కుక్కర్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా నేను హోల్డ్ చేసిన, మంచిగానే మాట్లాడదాం, మంచిగానే చెప్దాం అనుకున్నా. ఆమె పోక్ చేసేసరికి అది ఇంకా రెస్పాన్సిబిలిటీ కదా, ఎక్కువ అయిపోయింది అది ఇంకా అట్లా అని. అండ్ ఆరెంజ్ విషయం కూడా శేఖర్ అన్నతోని కూడా దట్ వాజ్ లైక్ స్టార్టింగ్ జోక్గానే స్టార్ట్ అయింది. ఆయన దాన్ని చాలా పెద్ద ఒక మాట అనేసరికి నేను ఒక మాట, అది చాలా నేషనల్ ఫ్లాగ్ కి కంపేర్ చేసిండు ఆరెంజ్ తీసుకుపోయి. ఇక మనం ఏడ తగ్గుతాం, ఇక ఇంకంతే మాట్లాడినాక వేసుకున్నాను ఇక. అండ్ ఫ్లాగ్ అనేసరికి ఇంకా నాకు మండేది, నువ్వు ఏడి నుంచి ఏడికిపోతున్నావు అని చెప్పేసి నేను మాట్లాడినా కాకపోతే ఆయన సెకండ్స్లోనే మళ్ళీ వచ్చేసి అప్పుడే నాకు అర్థమైంది. శేఖర్ అని వచ్చి నాకు మాట్లాడినప్పుడే, శేఖర్ అని అంటే నేను కొంచెము అంటే ఇట్లా ఏమంటారు, ఆయన కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాడు, స్టాండ్ తీసుకుంటాడు, ఇట్లా అని అనుకున్నా నేను ఫస్ట్. కానీ ఆయన నాతోని అట్లా బిహేవ్ చేసినాక సెకండ్స్లో నా దగ్గరకు వచ్చి నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తావు అని చూసిన, అంతే అని అంటే నేను అమ్మో గిదేంద్ర బాబు అనుకున్నా. దట్స్ వెన్ నాకు అర్థమైంది, అంటే లైక్ యూనో భయపడిండా లేకపోతే ఎట్లను అది కట్ చేసినట్టున్నాడు, బట్ హీఈస్ నాట్ దట్ గై కదా అనేసి అనుకున్నా. బట్ అయిపోయింది అది అంతే. ఓకే, అసలు ఎక్స్పెక్ట్ చేశారా? జర్నీ మంచిగా ఉంది అనిల్, నాకైతే దట్ వాస్ క్వైట్ ఎ గుడ్ జర్నీ. ఓకే, ఎన్ని వీక్స్ ఉందాం అనుకున్నారు? నేను ఆబ్వియస్లీ వెళ్ళినామా అంటే విన్నింగ్కే వెళ్తాము ఏదైనా. అండ్ పోయిన తర్వాత కూడా నేను ఐ వాజ్ వెరీ ష్యూర్ దట్ యునో నేను అందరికంటే కూడా కొంచెం మంచిగా ఆలోచన అండ్ మెచ్యూర్డ్గానే ఉన్నా. సో నా పర్సనాలిటీ, నేను స్టాండ్ తీసుకుంటా, డెసిషన్ మేకింగ్ ప్రాపర్గా చేస్తా, ఇవే నా ప్లస్ అని అనుకున్నా. అండ్ కరెక్ట్గా మాట్లాడేటప్పుడు కరెక్ట్గా కన్వే చేయడం, మాట్లాడడం ఇవన్నీ వచ్చు. అండ్ ఐ కెన్ మేక్ గుడ్ ఫ్రెండ్స్ అండ్ గుడ్ బాండింగ్, నేను ఎమోషనల్ కూడా, ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. అండ్ నేను అట్లా చేయగలుగుతాను, నేను అట్లా ఉండగలుగుతా, నా పర్సనాలిటీ చూపించగలుగుతా. నా పర్సనాలిటీ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ కాబట్టి, అండ్ ఆబ్వియస్లీ మెచ్యూర్డ్ ఉంటాను కాబట్టి వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసిన. బట్ ఐ డోంట్ నో దట్ యునో నీకేం కావాలో నువ్వు చూస్తావు లేకపోతే ఇట్లా అన్నట్టుగా నేను అనుకోలేదు. సో యా, 4th వీక్కి నాకు ఇక వద్దు అని అనిపించింది. రైట్, అదే అడుగుదాం అనుకున్నా. ఆ రోజు మీరు చాలా డల్గా ఉన్నారు. సో ఆ రోజు నాగార్జున గారు కూడా సో ఏంటి ఏదో చెప్పాలనుకున్నారు, కానీ మీకు ఐస్ నుంచి వాటర్ లిటిల్ బిట్గా కొన్ని వాటర్ డ్రాప్స్ మేము చూస్తూ ఉన్నాము. సో ఆ తర్వాత ముందు రోజు కూడా మీరు ఏమన్నారు, సో నాకు ఉండబుద్ధి అయితే లేదు, అబ్బాయి అన్నలాగా నేను ఏదో చేసుకొని బయటికి వెళ్ళి అబ్బాయిలాగా వెళ్ళిపోవాలి బయటికి అన్న వర్షన్ కూడా మాట్లాడారు. సో దాని తర్వాత మీరు ఎలిమినేట్ కావడం మనం చూస్తున్నాము. సో మాకున్న అఫీషియల్ అంటే నాకు తెలిసి మీరు కావాలనే బయటకు వచ్చారు, వాళ్ళతో కొన్ని ఇష్యూస్ పెట్టుకొని గొడవలు పెట్టుకొని మీరు బయటకు వచ్చారు. సో అక్కడ ఉండడం మీకు ఇష్టం లేదు అని చెప్పి కూడా నాకు తెలిసింది. సో వాస్తవంగా ఏంటంటారు అసలు? సాటర్డే జరిగినప్పుడు 3rd వీక్లో కూడా సార్ నాకు ఒక మాట అన్నారు. నేను ఎప్పుడు కూడా నేను పోయే ముందు నాకు అర్థమైంది ఏంది, టీం కూడా నాకు చెప్పింది ఏంది అంటే, నాకు సార్ జడ్జ్మెంట్ ఇస్తారు వీకెండ్స్లల్లా, దాన్ని బట్టి మీరు నడుచుకోవాలా ఏదున్నా అని చెప్పారు. నేనేమనుకున్నా నిజంగానే అట్లనే కావచ్చు నేను అండ్ అనుకున్నా. అండ్ అసలు అందరికి ఉంటుంది, మనం ఏం కరెక్ట్ చేస్తున్నాం ఏం రాంగ్ చేస్తున్నామో తెలుసుకోవాలి అనేది అందరికి ఉంటుంది. అండ్ నాకు ఫిజికల్ టాస్క్లా ఉండే, మిగతా టైంలో నాకు చాలా క్లారిటీ ఉన్నది, నేను ఏం మాట్లాడతా నేను ఏం చేస్తానే నాకు చాలా క్లియర్గా ఉంటాను నేను. బట్ ఫిజికల్ టాస్క్ అనేసరికి కొంచెం నాకు ఎట్లా ఆడినానో నేను
ఇట్లా అనేది కొంచెం క్వశ్చన్ ఉండే. ఫిజికల్ టాస్క్ అయినా మామూలుగా ఇవి ఈ ఎగ్ టాస్క్ అయినప్పుడు మరీ ఎత్తి పడేసినాం అన్నట్టు. అట్లా ఎత్తి పడేసినప్పుడు ఏమన్నా హర్ట్ చేసినట్టు చేసినామా, అట్లనే ఆడాలా, ఎట్లా ఆడాలనే నాకు తెలియదు. సో ఐ వాజ్ లైక్ వెయిటింగ్ ఫర్ ద జడ్జ్మెంట్ అండ్ ఆల్. ఇప్పుడు కూడా థర్డ్ వీక్లో నేను ఏదో తినకుండా అలిగినా అని చెప్పేసి అన్నారు, విచ్ ఇస్ నాట్ ట్రూ. నేను అది కాదు, నేను అట్లా దీనికి అలగలేదు నేను. కానీ సరేలే, షోకి ఎలిమెంట్ కావచ్చు, కంటెంట్ కావచ్చులే, చిన్నదే కదా, పోనీతి, సరే ఫ్రెండ్సే కదా మేము, సరే అలిగితే కావచ్చులే అని చెప్పి చూకున్నా. ఫోర్త్ వీక్ వచ్చేటప్పుడు కూడా యష్మి విషయంకి వచ్చేసి ఒక చిన్న సెంటెన్స్ తీసుకొని అది అడల్టరేటెడ్ కామెడీ అని అన్నారు. టీమ్ యాజ్ అ టీమ్ మీరు చూస్తున్నారు, లైవ్ చూస్తున్నారు కదా మీరు, ఇన్సిడెంట్ చూస్తారు, ఏం జరిగింది హౌస్లో చూస్తారు మీరు, అండ్ దాని తర్వాత అరగంట ఏం మాట్లాడినా, ముందు అరగంట ఏమైంది అనేది కూడా చూస్తారు మీరు. చూసినప్పుడు నువ్వు ఆ సెంటెన్స్ని సరే ఒకవేళ ఆడియన్సే తప్పుగా అనుకున్నారే అని అనుకో, అప్పుడు మరి మిగతా 20 నిమిషాలు ముందు 20 నిమిషాలు, లేకపోతే అట్లీస్ట్ ఆమె ఏమన్నదో ఒక 2 నిమిషాలు ముందు చూపించినా సరే నాకు అది కనెక్ట్ అయ్యేది కదా. మాకు వీడియో చూపించినప్పుడు కూడా నువ్వు అది సెంటెన్స్ మాత్రమే చూపించినావు మీరు వీడియో, సరే ఓకే ఫైన్, అది కూడా ఫైన్ అని అనుకున్నాను నేను. వీడియో చూపించిన అంటే లైక్ యూనో వాళ్ళ గేమ్ చూసినట్టు నాది చూడు అనేది నా సెంటెన్స్, కానీ వాళ్ళని చూసినట్టు నన్ను చూడు, నా గేమ్ చూడు అని మాట్లాడాను సెంటెన్స్లో. బట్ ఆమె దానికంటే ముందు నువ్వు ఇద్దరిని వాడుకుంటున్నావు అన్నది, ఇద్దరు ముందు పెట్టి ఆడుతున్నావు అన్నది, ఇవన్నీ మాట్లాడింది, చాలా నువ్వు అమ్మ చెల్లి అని చెప్పేసి ఆడుతున్నావు అని అన్నది, ఇవన్నీ చాలా మాట్లాడింది. అండ్ నేను ఆ సెంటెన్స్ జస్ట్ ఆ సెంటెన్స్ తర్వాత మొత్తం అంతా కూడా ఫిజికల్ గేమ్, నా గేమ్ క్లారిటీ చూడు, నువ్వు నిఖిల్ విషయంలో ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన, నువ్వు ఇట్లా అన్నావు ఈ గేమ్లో, వాడి గేమ్లో ఇట్లా చూసినావు, పృథ్వీ గేమ్లో ఇది చూసినావు, మరి నా గేమ్ ఎందుకు కనిపిస్తలేదమ్మా, సేమ్ కదా నేను కూడా చేసింది అని నేను మాట్లాడినా. క్వశ్చన్ చేసి అండ్ కన్క్లూజన్ కూడా యష్మితో అదే చెప్పిన, ఏమంటారు నువ్వు గేమ్ చూడు నాది, నువ్వు ఫస్ట్ వీక్ నుంచి నువ్వు నాకు గేమ్ క్లారిటీ లేదంటాను, ఫిజికల్ గేమ్ క్లారిటీ లేదంటాను, నేను టాస్క్లు ఎన్ని టాస్క్లు ఆడినా, ఈ టాస్క్ గెలిచిన, ఈ టాస్క్ ఆడినా, ఇట్లా అన్నీ చెప్పిన నేను. అండ్ పృథ్వీది గేమ్ చూసిన అంటున్నావు, మరి అదే ఎగ్ టాస్క్లో నేను నిన్ను కూడా ఎత్తి పడేసిన, మరి నీకు అప్పుడు రియలైజ్ కాలేదా? అండ్ ఆల్సో గేమ్ తర్వాత నువ్వే అన్నావుకి గొంతు విసికింది సోనియా, ఇట్లా ఆడింది, సోనియా మాత్రం ర్యాష్గా ఆడతలేదా అని మాట్లాడినావు నువ్వు. అప్పుడు ఇవన్నీ నువ్వే మాట్లాడి ఇప్పుడు వచ్చి నామినేషన్ పాయింట్లో ఫిజికల్ గేమ్ నాకు కనిపిస్తలేదు, టాస్క్లలో గేమ్ క్లారిటీ లేదు అని మాట్లాడితే ఎట్లా తీసుకుంటా నేను? ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన సార్ ఉండి నువ్వు అడల్టరేటెడ్ కామెడీ అప్పుడన్నావు ఇప్పుడన్నావు అని. అది అసలు కానే కాదు సార్, నేను గేమ్ గురించి మాట్లాడుతున్నా, గదేంది దీనికి కనెక్ట్ చేస్తారు అని అన్నా. సో వీళ్ళు ఏం జరిగిందంటే యష్మి ఉండి నిఖిల్తోని ఇట్లా పోర్ట్రే అవుతుంది బయట రిలేషన్షిప్ లాగా అని మాట్లాడిందంట. నిఖిల్తో నిఖిల్ వచ్చి పృథ్వీతో అన్నాడు. నేను షాక్ అయినారు సాయంత్రం, అదేంది అసలు గేమ్ కి దీనికి సంబంధం ఏంది? అండ్ ఒకవేళ అంటే నేను పృథ్వీతోనే అనాలి కదా, మరి పృథ్వీతోని నువ్వు చూస్తున్నావు నన్ను చూస్తలేవు అని మాట్లాడాలి, నేను వాళ్ళిద్దరిని చూస్తున్నావు నన్ను చూడు అని అన్నా కదా, మరి ఇద్దరిని కలిపి మాట్లాడినా కదా, మరి అట్లా చూసినా తప్పు స్టేట్మెంట్ కదా అది. అట్లా ఎట్లా నమ్మిండ్రా మీరు? అట్లా ఎట్లా? నిఖిల్ నమ్మిండు, పృథ్వీ నమ్మడు, పృథ్వీ అది తీసుకోడు. అసలు నిఖిల్ నమ్మి పృథ్వీతో అన్నాడంట, మన ఫ్యామిలీలలో ఎట్లా పోర్ట్రే అవుతుందో రా ఇట్లా అన్నాడు. అది నిఖిల్ నాతో చెప్పలేదు, పృథ్వీనే అన్నాడు. నిఖిల్ నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాక ఊరుకున్నాడు, ఇట్లా అన్నారా నేను, ఆమె అట్లా ఎన్ని మాటలు అంటుంది, నన్ను ఎంత ట్రిగ్గర్ చేస్తుంది ఇట్లా అని ఎక్స్ప్లెయిన్ ఇస్తే ఊరుకున్నాడు. పృథ్వీ ఉండి నువ్వు ఇందాక ఏదో అన్నావు కదా అని చెప్పేసి అన్నాడు. నిఖిల్ అప్పుడు కూడా యష్మి అన్నది నేను అనలేదు, యష్మి వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా పోర్ట్రే అవుతుంది అని అన్నా నేను అన్న. పృథ్వీ నో అట్లా అనలేదు నువ్వు అని అన్నాడు. నా ముందే ముగ్గురం కూర్చున్నా, అట్లా అనలేదు నువ్వు, ఇంకోలా అన్నావు నువ్వు అని అన్నాడు. సరే ఓకే అని అంటే చెప్పిండు, అదే నాకు యష్మి చెప్పిన వల్ల అట్లా అనిపించింది అని అంటే, ఈ రోజు యూ బ్రోక్ మై హార్ట్ రా, నువ్వు ఆ రోజు కాదురా ఈ రోజు లిటరల్లీ యూ బ్రోక్ మై హార్ట్. నువ్వు నమ్మి నువ్వు అక్కడ వెంటనే నువ్వు నేను తెలిసిన దాని అయితే నువ్వు వెంటనే నో సోనియా అట్లా చెప్పదు అని నువ్వు చెప్తావు, నువ్వు చెప్పలేదు. సోనియా సెన్సిటివ్ అలాగా, అలాంటి వాటికి ఆమె తీసుకోదు, ఆమె చెప్పదు అని నువ్వు చెప్పిండాల్సింది. గేమ్ క్లారిటీ గురించే మాట్లాడింది, చెప్పిండాల్సింది, నువ్వు చెప్పలేదు అని. ఆ రోజు లైక్ ఐ వాజ్ హర్ట్ అండ్ ఊరుకున్నా, లైక్ కొంచెము లో ఫీల్ అయినా. నెక్స్ట్ డే పోయి వెంటనే యష్మికి సారీ చెప్పేసిన. సారీ చెప్పింది చూపియలే మీకు? యష్మి సారీ, నేను ఆ విషయాల్లో చాలా సెన్సిటివ్ ఉంటా, నేను అట్లా మాట్లాడను, బట్ మాట్లాడితే ఐఎమ్ సారీ, నీకు అట్లా అర్థమైతే. నేను చాలాసేపు కూడా ఇదే గురించి మాట్లాడినా యష్మి, నేను నిఖిల్ వచ్చి మాట్లాడేదాకా నాకు తెలియదు, అది రియలైజ్ కాలేదు నేను, అది అట్లా నువ్వు తీసుకున్నావు అని చెప్పిన. సారీ చెప్పింది చూపించలేదు అక్కడ. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద ఇన్సిడెంట్స్ వీకెండ్ రోజు మాట్లాడింది. ఓకే,
అండ్ సార్ నన్ను ఇట్లా ట్రిగర్ చేసింది, నేను ఎప్పుడు మాట్లాడలేదు, నేను ఎప్పుడు కూడా లో లెవెల్కి దిగి ఆమె పర్సనల్గా మాట్లాడలేదు సార్. నన్ను ఇట్లా అబద్ధం బతుకుతున్నావు అన్నది ఒక గేమ్లో లైక్ నించొని ఉంటున్నావు మహారాణి లాగా, నువ్వు ఆడలేదు అని అన్నది. సంచాలకుగా నువ్వు ఫెయిల్, ఇట్లా నువ్వు బయాస్డ్గా మాట్లాడినావు ఇట్లా అని చాలా మాట్లాడింది సార్. నేను ఎక్కడ కూడా లూజ్ కాలేదు. నేను ఎప్పుడు కూడా యష్మి విషయమే కాదు, విష్ణు విషయం అయిన తర్వాత నుంచి ఎప్పుడు కూడా నేను రిపీట్ చేయలేదు. అది నేను చాలా కామ్గా మెయింటైన్ చేసుకున్నా. అంటే అది ఆమె స్ట్రాటజీ, గేమ్ స్ట్రాటజీ సోనియా అని అన్నారు. ఓకే, ఎవరు సార్? నాకు సార్. అది ఆమె గేమ్ స్ట్రాటజీ, ఆమె స్ట్రాటజీ, గేమ్లో ట్రిగ్గర్ చేయడం అనేది ఆమె స్ట్రాటజీ అన్నారు. మరి నేను పృథ్వీ ఎగ్ టాస్క్ ఆడుతున్నప్పుడు పృథ్వీ ముందున్నా నేను ప్రొటెక్టింగ్ ఉన్నా, నువ్వు బోరా నేను వస్తానన్నా. అంటే అది నా గేమ్ స్ట్రాటజీ కాదా? మరి గ్రూప్ గా ఆడుతున్నప్పుడు నా గేమ్ నువ్వు ఎట్లా అంటావు, నువ్వు ముందుండి పంపిస్తున్నావా, నువ్వు ముందు వెపన్స్ లాగా పంపిస్తున్నావా, అది ఆయన చెప్పలేదు, అది కన్క్లూడ్ చేయలేదు. దట్ ఈస్ వన్. సరే అక్కడితోనే ఓకేలే అని ఊరుకున్నా. సరే ఏం జరుగుతుందోలే ఏమోలే అని చెప్పేసి ఊరుకున్నా, కరెక్ట్ చేసుకుందాంలే నెక్స్ట్ టైం ఏమన్నా. బ్రేక్ తర్వాత మళ్ళీ సీతుతోని అదేమంటారు, సీతుదేమో నబీల్ని తీసేసే విషయము మిస్ ఇన్ఫ్లుయెన్స్ చేసిందా అని అడిగారు నాకు సార్. ఓకే, మిమ్మల్ని మిస్ ఇట్ కుడ్ బి నేను ఒక్కదానే ఉన్నా. మోస్ట్లీ వాళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ వాడే నా మీదే వాడతారు, ఇంట్లో కూడా నా మీదే వాడుతూ ఉంటారు. సో మిస్ ఇన్ఫ్లుయెన్స్ చేసిందా సీత అని సార్. సీత కూడా ఏమన్నా వెంటనే అవును సార్ నేను సోనియా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనుకున్నా, కానీ సోనియాని 0 చేయలేదు, నేను నిఖిల్ని 0 చేసిన, ఎందుకంటే నిఖిల్ డెసిషన్ తీసుకోవాలి కాబట్టి అన్న. అక్కడ నేను అసలు టాపిక్ నా ఒపీనియన్ కూడా చెప్పలే, నబీల్ అని ఒపీనియన్ చెప్పిన, విష్ణుని కూడా ఒకసారి ఆలోచించు అని మాట్లాడినా అంతే. జరిగిన సన్నివేశం పోయి నేను సీతుకి చెప్తే సీతు ఏమో నువ్వు నిఖిల్ తరపు నుంచి ఎందుకు వచ్చి మాట్లాడుతున్నావు అని అన్నది. నాకు సార్ కూడా బ్రేక్ తర్వాత వెంటనే నిఖిల్ నీకు నువ్వు మాట్లాడుకోలేవా అని అన్నారు. నాకు ఎక్కడ ఆప్షన్ ఇచ్చినావు నువ్వు మాట్లాడడానికి? ఇక నేను మాట్లాడడానికి నాకు ఆప్షన్ లేదు అక్కడ. అండ్ అప్పుడే జరిగింది. సరే మిగతా ఎపిసోడ్స్ మిగతా అన్ని అంటే సరే వాళ్ళకి టైం లేదు, ఏదో లీడ్స్ ప్రకారం పోతున్నారులే ఇట్లా అనుకొని నేను ఏదన్నా ఊరుకోవచ్చు. బట్ అప్పుడే వెంటనే జరిగింది, 5 minutes 2 minutes జరిగిందే మీరు కన్వే చేయలేకపోతే అప్పుడు మీరు ఫాల్స్కి స్ట్రెంగ్తెన్ చేస్తున్నారు, నా నిజంకి మీరు స్ట్రెంగ్తెన్ చేస్తలేరు కదా. సో నేను హర్ట్ అయినా అక్కడ. మీరు పోర్ట్రే ఏ చేయాలనుకుంటే అదే చేస్తారు అని నాకు అర్థమైంది. మీరు ఎవరినైతే హీరో చేయాలనుకుంటున్నారు వాళ్ళు చేస్తున్నారు, మీ 0 చేయాలనుకున్న వాళ్ళని 0 చేస్తున్నారు అని నాకు అర్థమైంది. మాట్లాడిస్తలేరు వాళ్ళు, ఏదైనా మాట్లాడలేకపోతున్నారు. ట్రూత్ అనేది బయటికి వస్తలేదు. ట్రూత్ ఏంటిది అనేది చెప్పాలి కదా మీరు. జడ్జ్మెంట్ ఉన్నప్పుడు నువ్వు హింట్స్ అంటే ఏం హింట్ అది నాకు అర్థం కాలేదు. సార్ హింట్స్ ఇస్తున్నారు అని చెప్పేసి అన్నారు. తర్వాత ఏం హింట్ అది? ఇన్ఫ్లుయెన్స్ చేయడం హింటా? నువ్వు మీరు వీడియో చూపించచ్చు కదా కరెక్ట్గా, అక్కడ ఏం జరిగింది సన్నివేశం, నిఖిల్ డెసిషన్ చెప్పిండు, మేము విష్ణు కూడా ఆలోచించి ఒక్కసారి అని అన్నాము. మరి అది వీడియో చూపించచ్చు కదా, ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదమ్మా ఆమె అని చూపిస్తే ఎంత స్ట్రాంగ్ అవుతుంటుండే. అండ్ నేను 2 weeks నుంచి కూడా నాకు ఐసోలేట్ చేస్తున్నారు అని మీరు అందరు చూస్తున్నారు కదా, మరి అట్లీస్ట్ టీం అంతా చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను కెమెరాకి చెప్పనంత మాత్రాన అరే ఆమె ఎక్కడన్నా ఇదంతా కరెక్ట్గా మాట్లాడుతుంది కదా, ఎక్కడన్నా లో ఫీల్ అవుతుంది కావచ్చు, లెట్ అస్ గివ్ హర్ లైక్ ఇది సపోర్ట్ అన్న ఇద్దామా, ఇది కదా కావాల్సింది జడ్జ్మెంట్ లా. నేను ఫాదర్ ఫిగర్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఇది కదా. అవును, అంటే ఈ ఇష్యూ అంటే ఆ రోజు జరిగిన ఇష్యూకి సంబంధించి ఇన్నిగానం మీ మనసులో ఉన్నాయి, అయితే బాధపడడానికి ఇన్నిగానం. అండ్ బాధపడి ఇంకా నేను ఉండదలుచుకోలేదు. ఇంకా ఐఎమ్ లైక్ నిజంగానే గొడవ జరిగింది. నేను ఆల్మోస్ట్ గంట సేపు బిగ్ బాస్ కి చెప్పినా, నేను ఉండను ఈ వీక్, నేను నామినేషన్ కాబట్టి ఎలిమినేట్ చేసేయండి, లేదు చేయకపోతే ఇంకో వారం నేను కాంటెంట్ ఇయ్యను, నేను ఏం మాట్లాడా, నేను ఏం టాస్క్ లో ఆడా. నేను లాస్ట్ లో అది విష్ణుకి నాకు టాస్క్ పెట్టారు కదా, అది కూడా నేను ఆడనని కూర్చున్నా. ఆడనని కూర్చుంటే గేమ్ చేంజ్ చేస్తాం, విష్ణు అండ్ నువ్వే స్టాండర్డ్ గా ఆడాలి, లైక్ కంటిన్యూస్ గా ఆడాలి అని పెట్టారు. ఓకే, ఎస్, ఆ రోజు కూడా మీరు నించొని అక్కడ నించొని నవ్వుతున్నారు. ఎస్, విష్ణు వెళ్ళి ఆడుతుంది, మా ఇద్దరమే ఆడాలి. ఫస్ట్ ఏమో అందరు టీమ్ లో ఒక్కొక్కరు రావాలా. అవునవును, లాస్ట్ ఇద్దరినే పెట్టారు. నేను బోన్ అని చెప్పేసి కూర్చున్నా, నేను ఆడనే ఆడా నేను అని చెప్పేసి కూర్చున్నా మా ఇద్దరినే పెట్టారు. ఇక సరే అని చెప్పేసి ఊరుకునే. సో సండే కూడా నేను అందుకే రెడీ అవ్వలే ఇక. అండ్ నాకు సార్ అడిగినప్పుడు ఎందుకంటే రియాక్టివ్ మోడ్ లో చెప్పదలుచుకోలేదు నేను, చెప్పినా పెద్ద చేంజ్ ఏమి ఉంటదిలే అని అనిపించింది. అంటే మీ ఒపీనియన్ ప్రకారం ఆడియన్స్ ఓటింగ్ ఎవరికి తక్కువ ఉండే? ఓటింగ్ తక్కువ ఎక్కువ నాకు తెలియదు అసలు, ఎందుకంటే నేను లోపల ఉన్నా కదా ఇప్పుడు. అంటే లైక్ నేనైతే నేను ఆర్గానిక్గా నేను నమ్మినాకి నేను కరెక్ట్గానే ఉన్నా నేను. అండ్ నేను అన్ని లెవెల్లో కరెక్ట్ ఎమోషనల్గా మనుషులతో మంచిగానే ఉన్నా, గేమ్ ఫిజికల్ టాస్క్లు బాగానే ఆడుతున్నా, నేను డెసిషన్ మేకింగ్ బాగానే ఉన్నా, నా పర్సనాలిటీ నాకు కరెక్ట్గానే అనిపించింది. ఒకటి కొంచెం వీళ్ళకి కోపంగా ఉన్నప్పుడు అసలు మాటలు హర్టింగ్గా ఉన్నాయి అనేది వీళ్ళు తీసుకున్నారు.
కానీ ఏమంటారు నామినేషన్లో అందరు హర్టింగ్గానే ఉన్నారు. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే నామినేషన్ అయినాక అందరు బటర్ వేసుకుంటారు. నేను అది చెయ్యా, అవును, నేను అట్లా చేయ. ఎందుకంటే నేను ఐ పుట్ ఫార్వర్డ్ ఫేర్ ఎనఫ్ పాయింట్స్. నేను నీకు అర్థమయ్యడానికి కొంచెం టైం ఇస్తా, వెంటనే పోయి నేను ఇట్లన్నా అట్లన్నా బటర్ వేసే టైప్ నేను కాదు. కాకపోతే ఇంకా వేరే నార్మల్గా మాట్లాడతాను నేను, అసలు ఆ టాపిక్తో సంబంధం లేకుండా మాట్లాడతాను నేను అందరితోని. అండ్ ఎక్కడైనా లైక్ ఫ్రైడే వరకు సాటర్డే వరకు ఎప్పుడైనా మనం మంచి కాన్వర్సేషన్ కూర్చున్నప్పుడు ఐ విల్ ఎక్స్ప్లెయిన్, ఇట్లా కాదు ఇట్లా ఉంటే బాగుండు, ఇట్లుంటే బాగుండు అని ఎక్స్ప్లెయిన్ చేస్తా టాపిక్ వస్తే. లైక్ అంతమంది కంటెస్టెంట్స్ ఉండగా కేవలం మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేసారంటే ఏం చెప్తారు మీరు? ఎవరు బిగ్ బాస్ టీమ్ టార్గెట్ చేసినంటవా? బిగ్ బాస్ టీమ్ ఎందుకు టార్గెట్ చేసి నాకు అంత ఐడియా లేదు అని నాకు అర్థమైన ప్రకారం అయితే ప్రాబబ్లీ వాళ్ళకి కాంటెంట్ లేదు కావచ్చు, అందుకే నా చేయి మీద జూమ్ పెట్టారు అంతే. అదే అర్థమైంది. సో ఆ బిగ్ బాస్ టీం పక్కన పెడితే, ఎందుకంటే సీజన్ 8 లో నాకు ఐ థింక్ నాకు ఎందుకంటే నేను ఫీల్ అవుతున్నా, నేను కూడా లోపల ఫీల్ అవుతున్నాకి, అరే ఇంద్రా బాబు మీరు ఫన్ టాస్క్ లైక్ ఒకటి ఏదైనా ఎంటర్టైనింగ్ ఉన్నదనుకో, ఏదైనా టాస్క్ వస్తే కూడా అందరు ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఎంటర్టైనింగ్ చేయరు. అసలు వీళ్ళే మాట్లాడుకోవడానికే కాదు ఆడ, మిగతా వాళ్ళ దాంట్లో కొంచెం కాంటెంట్ వచ్చేది బయటికి. అప్పుడప్పుడు ఎపిసోడ్స్ చూసినా కొంచెం కనిపించేది. వీళ్ళు ఎంతసేపు కూర్చున్న దగ్గర కూర్చొని గాసిప్ తప్ప ఎక్కువ ఉండేది కాదు. ఫన్ లేకపోతే కలిసి ఇట్లా ఆడదాము, కలిసి దీన్ని ఇంకొంచెం ఎంటర్టైనింగ్ చేద్దాము అనేది లేదు ఫస్ట్ నుంచి కూడా. ప్రాబబ్లీ బికాస్ మాకు ఫుడ్కి ప్రాబ్లం అయ్యేది, అందుకో మరి ఎందుకో తెలీదు, మాకు కూడా లోపల చాలా బోరింగ్ ఉండేది. మీకు కూడా బోరింగ్ అనిపించింది? ఘోరంగా బోరింగ్ ఉండేది. పాటలు పాడుకునేది, నేనైతే ఫస్ట్ పాటలు పాడి అంతాక్షరీలు ఆడిపించేది, సాంగ్స్ సూపర్ మస్తు సాంగ్స్ పాడేది. ఆల్మోస్ట్ ఒక 3 గంటలు పాటలు పాడుకునేది అంతాక్షరి లాగా ఇట్లా అంతే. తర్వాత చాలా టైం ఉంటది, సో అదొకటే ఉంటది, టైం ఒకటే ఉంటది. గేమ్స్ ఇవన్నీ మరి గేమ్స్ అదే ట్యూస్డే మండే ఇట్లా ఒక వీక్లీ 3 days లా వస్తుంది. ఆ గేమ్ కోసమే వెయిట్ చేసుకుంటూ కూర్చుంటాం, ఇక ఆ టాస్క్ కోసమే వెయిట్ చేస్తూ వస్తుందా అని. ఓకే, సో ఇది పక్కన పెడితే బిగ్ బాస్ టీమ్ కే టార్గెట్ కాదు సోనియా, హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి కూడా సోనియానే ఎందుకు టార్గెట్ అయింది? కంటెస్టెంట్స్ ఆబ్వియస్ అనిల్సి స్ట్రాంగెస్ట్ క్యాండిడేట్ అని అనిపిస్తే ఒకటి చేస్తారు, టార్గెట్ చేస్తారు. అండ్ సెకండ్ నా దురదృష్టవశాత్తు నా చుట్టే ఏమంటారు వీళ్ళిద్దరు చేరినరు, ఎవరైతే వీళ్ళకి అటెన్షన్ ఎక్స్పెక్ట్ చేస్తారో. దురదృష్టం అనుకుంటారా నీ పక్కన వాళ్ళిద్దరు, నిఖిల్ గానీ లేకపోతే పృథ్వీ గానీ? నా పర్సనల్ గానైతే నాకు అదృష్టమే, పర్సనల్ గా అదృష్టం. ఎందుకంటే ఇంత మంది అగేన్స్ట్ ఉన్నా సరే వీళ్ళు నాకు మంచిగా ఫ్యామిలీ లాగా కంఫర్ట్ కుషన్, ఇట్లా ఫ్యామిలీ లాగా నాకు సపోర్ట్, ఎమోషనల్ సపోర్ట్ ఉండే నాకు. అబ్బాయి అండ్ వీళ్ళు ముగ్గురిని చూస్తే, అబ్బాయిని చూస్తే నాకు నేను స్ట్రాంగ్ రా బాబు అని గుర్తుండేది ఎక్కడున్నా. వీళ్ళని చూస్తే లైక్ చిన్న పిల్లలాగా ఇట్లా అంతా మంచిగా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఇట్లా ఉంటుండే, ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఇట్లుండే. సో లైక్ అక్కడ ఏంటంటే నేను ఆల్మోస్ట్ డిఫరెంట్ అట్మాస్ఫియర్ నుంచి అట్లా దిగినా. నేను అసలు నాకు ఐఎమ్ బాస్ లేడీ, లైక్ నేను బయట అంతా నేను అసలు ఇట్లా కూర్చొని ఉత్తిగా చిల్లు కొట్టడానికి కూడా మాట్లాడాను. నేను పని ఉందా చేసుకుంటా, వర్కహాలిక్, ఎప్పుడు కూడా కంటిన్యూస్గా ఒక ప్రాజెక్ట్ కాబట్టి ఒక ప్రాజెక్ట్లే చేస్తూనే ఉంటా, ఇంకేం చేయొచ్చు అని ఆలోచిస్తా. అడిగి పోయినాక అసలు ఖాళీ, ఏం ఆలోచించడానికి లేదు, ఖాళీ ఉన్నాము అసలు ఇందిరా బాబు అన్నట్టుండే. సో బట్ వచ్చినాం కదా, ఇంకా ఉండాలి తప్పది. సో మొత్తానికి మీ వాయిస్, కమాండింగ్ వాయిస్ ఒకటి మీకు నెగిటివ్ అయిందని చెప్పి అనుకుంటున్నారు బయట. అలాగే సో ఎవరైనా మాట్లాడుతుంటే మాట్లాడనివ్వదు, తనకు నచ్చిందే తను మాట్లాడుతుంది. సో పక్కన వాళ్ళ మాటలు పడనియ్యదు, తనే తోపు అనుకుంటుంది, తనే తురుము అనుకుంటుంది. ఇక మొత్తం నేను గెలిచేసిన, కప్పు నేనే తీసుకోబోతున్నా అని ఇవన్నీ సోనియా మైండ్లో ఉంటాయి. అందుకోసమే సోనియాని ఎవరి దగ్గర దిగరు ఓకే అని చెప్పి అంటున్నారు మరి బయట. తోపు అనుకుంటా డెఫినెట్ గా. అండ్ మాట్లాడనియా అని అంటే నీ దగ్గర పాయింట్ ఉంటే మాట్లాడినిస్తా, పాయింట్ ఉన్నా మాట్లాడనియదు. అట్లా లేదు, నేను మాట్లాడించిన సందర్భాలు చాలా ఉన్నాయి. మా పాయింట్ కరెక్ట్ గా మాట్లాడుతున్నాను అంటే మాట్లాడిస్తా. ఫస్ట్ వీక్ లో నిఖిల్తో కూడా అయ్యింది అదే. అండ్ పాయింట్ మాట్లాడితేనే నేను అది ఎక్స్టెండ్ చేస్తా, మాట్లాడకపోతే అసలు నాది అయిపోయింది బిగ్ బాస్ ఇట్లా అని చెప్పేసి కూర్చుంటా, అంతే రిపీట్ మోడ్ లో పోతుంది, నాకు అది అయిపోయింది. ఓకే, మేబీ సెకండ్ వీక్ నామినేషన్ అనుకుంటా. సో బిగ్ బాస్ కూడా మీకు కరెక్ట్ నామినేషన్ చేయండి, నామినేషన్ సరిగా లేదు అని ఒక హింట్ కూడా ఇచ్చినట్టుంది. అది మాట్లాడనీయకపోవడం కాదు, నేను చిన్నగా ఐ మీన్ లైక్ లో వాయిస్ లా నీట్ గా చెప్తాను నేను. ఈ ఫస్ట్ లోనేమో కొంచెం గట్టిగా మాట్లాడినా కదా, సెకండ్ నామినేషన్ లో తగ్గి మాట్లాడదాం కొంచెం అనే చూసిన. నేను అంత గట్టిగా అవసరం లేదు, నా పాయింట్ కరెక్ట్ గా కన్వే చేస్తే చాలు కదా అనే చూసిన. ఫస్ట్ పోయేటప్పుడు కూడా నేను అదే ప్రాక్టీస్ చేద్దామని అనుకున్నా. ఏదైనా విషయం వచ్చినప్పుడు చిన్నగా మాట్లాడాలా, కరెక్ట్గా పాయింట్ కన్వే చేస్తే చాలు, అంత హై నోట్లో మాట్లాడొద్దు అని అనుకున్నా.
బట్ సెకండ్ వీక్లో అది నార్మల్గా మాట్లాడుతా అంటే లాస్ట్ వీక్ ఉన్నట్టు లేదు ఇక్కడ అని చెప్పేసి అన్నారు. నాకు ఓకే వీళ్ళకి ఇది కావాలి కావచ్చు అని చెప్పేసి ఇక నార్మల్గా మాట్లాడినా నేను. బట్ లైక్ ద ఆపోజిట్ పర్సన్ కరెక్ట్గా నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే నేను ఎలో చేస్తా. అది కాకుండా ఇంకేదేదో మాట్లాడితే నేను మాట్లాడేస్తా దానికి, అంతే. అదొకటే. అండ్ నాకు పాయింట్ క్లియర్గా మాట్లాడాలా, వేగ్గా ఇవ్వద్దు నాకు డిస్కషన్. లైక్ నేను మాట్లాడినప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇస్తా. నేను ఒక సెంటెన్స్ మాట్లాడితే దానికి ఎగ్జాంపుల్ ఇస్తా. నీకు ఈ పలానా చోట గిదైంది, గిందువల్ల నాకు ఇది అనిపించింది అని చెప్తా. నువ్వు అది ఏం లేకుండా ఉత్తిగా మైక్ కోసమే నువ్వు మైక్ వేసుకో కాబట్టి నేను నామినేట్ చేస్తున్నా అంటే దోస్ ఆర్ ఆల్ లైక్ నేను మాట్లాడినీయా, నేను ఎందుకు మాట్లాడినీయాలా దానికి? నీకు పాయింటే లేదు. అప్పుడు కూడా నేను టైం తీసుకోండి, కూర్చోండి, ఇంకొక అరగంట అయినా కూర్చోండి, కానీ నాకు కరెక్ట్ పాయింట్ చెప్పండి. టైమింగ్ ఎంత ఉంటుంది? నామినేషన్ ఇష్టమా? టైమింగ్ ఇష్టమే, ఎంతసేపు అయినా నో టైం. ఓకే, నిన్న నామినేషన్ చూసారా? నేను చూడలే అనిల్. ఒక నాకు తెలిసి ఒక 20 minutes అయిపోయినట్టుంది నామినేషన్. అవునా? వచ్చాక సోనియాని మిస్ అయ్యారు. సో అంటే మీరు ఉన్నప్పుడు కొంచెం నామినేషన్ కొంచెం ఫైర్ ఉంటుండే. అరే సోనియా వస్తుంది, ఎవరిని నామినేషన్ చేస్తుందో, పాయింట్లు ఇట్లా వెతుక్కొని నామినేషన్ చేస్తుంది అంటారు కదా. సో చాలా మిస్ అయ్యారు మిమ్మల్ని. అవునా? సో చూసారా బయటకు వచ్చినాక? లేదు, చూడలేదని నేను ఇప్పుడు ఫోన్ కూడా ముట్టుకోలేదు నేను ఇంకా. ఓకే, లైక్ పీస్ఫుల్గా ఉందామని చెప్పేసి అనుకున్నా, అంతే. తినలేదు, నిద్ర లేదు కదా సరిగా, మంచిగా తిని మంచిగా వండుకున్నాను. ఫస్ట్ హౌస్ నుంచి బయటికి రాగానే మీరు తిన్న ఫుడ్ ఏంది? ఫుడ్డా ఏదైనా బిర్యానీ తిన్నా. తిన్నారు? ఎగ్ అండే మసాలా అండ్ చికెన్ బిర్యానీ. ఎలా ఉండే రస్మలై. ఎలా ఉండే ఆ ఫీల్ అంటున్నా? ఆ రోజు నైట్ నేను కొంచెం డిసప్పాయింటెడ్ ఉండే కదా, అంత ఏం ఫీల్ లేదు. ఇంటికి వచ్చినాక తిన్నా, ఇంటికి వచ్చినాక హ్యాపీగా తిన్నా. ఓకే, సో మంచిగా తిన్నారు? మంచిగా తిన్నా. ఓకే, సో హౌస్ విషయానికి వస్తే ఇప్పుడున్న కంటెస్టెంట్స్ లో ఆ టాప్ 5 ఎవరు ఉంటారు అంటే ఎవరి పేర్లు చెప్తారు? ఇప్పుడుకైతే ఉన్న వాళ్ళలో చెప్పు అంటే చెప్పగలుగుతా నేను. బట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా వస్తాయి కదా, సో డైనమిక్స్ మారుతాయి మళ్ళా. సో ఉన్న వాళ్ళనైతే నాకు తెలిసి నిఖిల్ ఒకడు ఉంటాడు. నాకు తెలిసి 2 పేర్లు అయితే చెప్తారు. నిఖిల్ పృథ్వీ అయితే ఖచ్చితంగా చెప్తా నేను. అండ్ ఇంకా ఉండాల్సిన వాళ్ళంటే యష్మి ఉండొచ్చు. ఇంకా 4th 5th అంటే నబీల్ ఉండొచ్చు. ఓకే, 5th వైల్డ్ కార్డ్ నుంచి రావాలి, వాళ్ళ నుంచి ఏం లేదు. ఓకే, వైల్డ్ కార్డ్ నుంచి రావాలంటే 5th ఒక పర్సన్. మిగతా కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి డెఫినెట్ గా. బట్ యా, ఈ 5th ఆప్షనే లేదు ఇక. టాప్ 4 అయితే లైక్ విషయం మనం మాట్లాడాల్సి వస్తే మీ ఇద్దరు స్క్రీన్ పైన కనిపిస్తే కథం ఎప్పుడు కొట్లాడుతారో నాయన, టీవీ వాళ్ళది అన్నట్టు అనిపించేది మాకు. లైక్ ఆ ఫైటింగ్ నెక్స్ట్ లెవెల్ ఉండేది. సో తను మీపై అరవడం కానీ, మీరు సేమ్ కమాండింగ్ వాయిస్ ఇద్దరిది. సో నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుండే. కానీ లాస్ట్ ఎపిసోడ్ తను మీకు సపోర్ట్ చేసి మాట్లాడింది చూసారా? సో ఆ ఎపిసోడ్కి ఇది అంటే నెక్స్ట్ లెవెల్ అనిపించింది అనమాట. అంటే ఎంత కొట్లాడుతుండే మీరు, సో లాస్ట్కి మీకు సపోర్ట్ చేసి చూసిన ఆ విషయం కూడా చాలా బాగా అనిపించింది. సో యష్మితో ఎలా ఉండే ఆ ఫైటింగ్ కానీ, ఎప్పుడు లొల్లి పడుతుండే ఇద్దరు? యష్మికి నాకు తెలియదు, నాకు పర్సనల్గా ముందు నుంచి కూడా షీ హ్యాస్ సర్టెన్ రెస్పెక్ట్ అంట నా మీద. ఆమె నన్ను మస్తు ఇష్టపడుతుంది, రెస్పెక్ట్ చేస్తుంది అని చెప్పిండే నేను నామినేషన్ వేసినప్పుడు. అది కూడా నాకు తెలిసింది. బట్ అదర్వైజ్ నార్మల్గా మాట్లాడుకుంటాం మేము. నార్మల్గా తిన్నవా ఇట్లా అని చెప్పేసి, అండ్ రోజుకొద్దిసేపు అయితే క్యాజువల్గా మాట్లాడుకునేది. ఎవరితోనైనా కూడా నేను క్యాజువల్గా మాట్లాడతా, అందరితో మాట్లాడతా. అదే చూపించలేదు అందరితో. ఐ మేక్ ష్యూర్ ఐ స్పెండ్ సమ్ టైం అందరితో 1-on-1 అందరితోని మాట్లాడతాను నేను. గ్రూప్ లో మాట్లాడేది మాత్రం సీతు, విష్ణు, వీళ్ళతోనే, అంతే. సీతు, విష్ణుతో గ్రూప్ లా అందరితో మాట్లాడతారు? ఎస్, అందరితో మాట్లాడతా. మరి కనిపించలేదు అసలు, ఇద్దరితోనే తప్ప మీతో ఎవరితో కనిపించలేదు. అదే కదా ప్రాబ్లం అక్కడ, మీకు చూపించలేదు. మీరైతే మాట్లాడారు డెఫినెట్ గా అందరితో మాట్లాడకపోతే ఎట్లా తెలుస్తుంది నాకు అందరి ఇదంతా? అంటే ఎప్పుడు చూసినా మీ ముగ్గురే కనిపిస్తూ ఉంటారు. అండ్ నిజం చెప్పాలంటే మేము ముగ్గురం స్పెండ్ చేసేది రోజు ఈవినింగ్ 1 hour అంతే, ఎండ్ ఆఫ్ ద డే. మేము ముగ్గురం కానీ అబ్బాయి ఉన్నప్పుడు కానీ వీ హ్యాడ్ ఎ ఫార్మాట్. పోయినప్పటి నుంచి కూడా మేము ఒక ఫార్మాట్ మెయింటైన్ చేస్తున్నాంకి అందరు లైక్ ఈవినింగ్ టైంలోనే 1 hour మాట్లాడుకోవాలి. ఎందుకంటే అపార్ట్ ఫ్రమ్ ద గేమ్, లైక్ మార్నింగ్ అంతా కూడా ఇవే ఉంటాయి, గాసిపింగ్, లేకపోతే ఇటు మాట్లాడుతా అంటే అటు, అండ్ గేమే కావచ్చు అని అనుకోవడం, ఇటువంటి అన్ని కొంచెం అది డిఫరెంట్ అట్మాస్ఫియర్ అదంతా. సో వీ మేడ్ ష్యూర్ లైక్ అదే లైక్ గేమ్ వీమ్ గాసిప్ అంతా కాకుండా జోకులు వేసుకునేది. నా నామినేషన్ స్టైల్ మీద వీళ్ళు జోకులు వేసేది,
ఇక ఇట్లనే వాడి మీద వీడి మీద పెద్దోడు చిన్నోడు అని చెప్పేసి ఇట్లా జోకులు వేసుకుంటూ కూర్చునేది. అండ్ ఫ్యామిలీ థింగ్స్ షేర్ చేసుకునేది చాలా, మా బెస్ట్ మూమెంట్స్ షేర్ చేసుకునేది. అట్లా వీ హ్యాడ్ గుడ్ ఎనఫ్ టైం, లైక్ మంచి లాఫ్టర్ టైం ఉంటుండే ఈవినింగ్. అబ్బాయి వెళ్ళిన తర్వాత కొంచెము తగ్గింది మాకు. అండ్ క్లాన్లో చేరినాం కదా, అప్పుడు ముగ్గురం ఒకటే క్లాన్ అయ్యేసరికి క్లాన్ రూమ్లో ఏమైంది, అప్పుడు చాలా టెక్నికల్ వర్క్స్ మరి జరుగుతున్నప్పుడు ఎప్పుడు మాకు మా రూమ్లోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చేది. అప్పుడు వీ హ్యాడ్ టు స్పెండ్ లైక్ మోర్ టైం అంతే క్లాన్లో, ఒకటే క్లాన్లో పడ్డ తర్వాత. ఓకే, వాళ్ళిద్దరు గేమ్ కూడా సరిగా ఆడనిస్తలేదు, అడ్డుపడుతుంది, వెపన్ లా వాడుకుంటుంది అని చెప్పి కూడా కంటెస్టెంట్స్ మాట్లాడుతున్నారు. నిజంగానే వాళ్ళని మీరు మౌల్డ్ చేసుకున్నారా? అంటే మీకు తగ్గట్టు లైక్ మీ ఓటింగ్ విషయంలో కానీ, లేకుంటే మీరు ఇంకొంచెం హైక్ కావాలని చెప్పి కూడా వాళ్ళని ఏమైనా సపోర్టివ్గా వాడుకున్నారా మీరు? నేను అంత వీక్ పర్సన్ కాదు అనిల్. నేను ఎవరినో నేను నా ఓటింగ్కి వాడుకునే పర్సన్ కాదు. నేను వెళ్ళేటప్పుడు కూడా నేను 0 ఆడియన్స్తో వెళ్ళిన, అండ్ నో పిఆర్, నథింగ్. అదే నేను అడుగుదాం అనుకున్నా. సో ఏంటి ఆ ధైర్యం ఏంటి మీకు? లైక్ అంటే కంటెస్టెంట్స్కి పిఆర్లు పక్కా ఉంటారు, కానీ వ్యూయర్స్ మీ అందరికీ నేను నిజం చెప్పాలి. సో సోనియాకి నేను చూసిన కాబట్టి చెప్తున్నా, సో పిఆర్ లేడు, తన సొంతంగా ఆడి సంపాదించుకున్న ఫాలోవర్సే తనకున్నారు. సో మేబీ కొంత ఫాలోవర్స్ పెరిగింటారు, కానీ సో అయితే నిజంగా కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఎందుకంటే 0 పిఆర్తోని హౌస్లో 4 వీక్స్ ఉన్నారు, ఇట్స్ గ్రేట్ థింగ్ అనుకోవాలి. సో మీకు నచ్చకనే మీరు బయటకు వచ్చారని చెప్పి కూడా అంత క్లారిటీ చెప్పారు. సో కంటిన్యూ చేయండి. సో 0 పిఆర్ నేను, అండ్ మా వాళ్ళకి చెప్పిన నేను కనీసం నా బట్టలకి కూడా రూపాయి స్పెండ్ చేయకండి ఎక్స్ట్రా. నేను ఏవైతే నేను బట్టలు తీసుకుని అట్లే పోతాను నేను. బికాస్ నేను ఇక్కడ నేను సంపాదించేది అంటే లైక్ దీంట్లో లైక్ మనమే, అండ్ నాకంతా అదే ప్లాట్ఫామ్ నుంచి సంపాదించాలని లేదు. సో ఐ వెంట్ టు షో వాట్ ఐ మేడ్ ఆఫ్, నా పర్సనాలిటీ ఏంది, నా నుంచి నువ్వు ఎంత నేర్చుకోవచ్చు, అవతలోడు నా నుంచి ఏం నెగిటివ్స్ ఉన్నాయి, అవి ఎంత నేను అవాయిడ్ చేసుకోవచ్చు, నేనేం దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు అనే ఇంటెన్షన్తో పోయినా నేను. అండ్ ఐఎమ్ ష్యూర్ నేను ఎప్పుడైనా నా చారిటీ యాక్టివిటీస్ చేసినప్పుడు కూడా నేను ఎక్కువ దాన్ని షో ఆఫ్ చేయడము ఇట్లంతా నేను ఎప్పుడు చేయలే. ఆర్గానిక్గా వచ్చింది లాంగ్ టర్మ్లో ఉంటుందని నేను నమ్ముతా ఎప్పుడు కూడా. సో అది ఆర్గానిక్గానే రావాలి అని నమ్మే వెళ్ళిన నేను. సో వెళ్ళిన తర్వాత ఈ మనుషులతోనే ఓటింగ్ ఏంది అని, మనుషుల పక్కన ఉంటే ఓటింగ్ వస్తుంది, ఎన్ని రోజులు ఉంటారు అట్లా, ఎన్ని రోజులు నడుస్తుంది అట్లా. అంటే వాళ్ళ ఓటింగ్ నీకు ఏదైనా ప్లస్ అవుతుండొచ్చేమో అని చెప్పి? నెవర్, అట్లా ఎట్లా అవుతుంది ఇప్పుడు. లైక్ నాకు ఇన్ఫ్యాక్ట్ రిటర్న్ అయింది, రివర్స్ అయింది కదా అందరూ, అట్లా కాదు ఎప్పుడు కూడా. అండ్ నేను అట్లా నేను నా ఒరిజినల్ రియాలిటీ లేకపోతే నమ్మేదాన్ని కావచ్చు, నాకు తెలియదు. కానీ ఐ హ్యావ్ మై ఓన్ క్యారెక్టర్ అండ్ ఐ హ్యావ్ మై ఓన్ పర్సనాలిటీ. నేను ఒకటి డెవలప్ చేసుకుని పోయినా, నేను ఆ మెచ్యూరిటీ ఉన్నది నాకు. ఐఎమ్ ఎ డిఫైన్డ్ పర్సనాలిటీ. దెర్ ఇస్ నథింగ్ లైక్ నీతో నాకు వస్తుంది, నాతో నీకు వస్తుంది. అందుకే నేను ఎక్కువ కూడా యూజ్ చేసేది నా గైడెన్స్ వాళ్ళకి అవసరం వస్తుంది మాట్లాడేదాన్ని. కానీ నేను ఎక్కడ అదే మాట్లాడతాను నేను. ఎందుకంటే నేను చూసి నేర్చుకుంటా. నేను నిజంగానే నాకు కొంచెం తక్కువ చిన్నగా మాట్లాడాలా, ఇటువంటి నేను నేర్చుకునేవి కూడా చాలా ఉన్నాయి. అది కాదంటలేను. కానీ నేను చూసిన అక్కడ కంటెస్టెంట్స్లని కానీ నేను చూసిన దానికి కానీ నేను అట్లనే చూసిన. లైక్ నా గైడెన్సే, నా సపోర్ట్ ఇంకొకరికి ఉండాల్సిన అవసరం ఉన్నది. కానీ నేనెవరో ఓటింగ్ తీసుకొని వాళ్ళతో ఓటింగ్ కోసం ఫ్రెండ్షిప్ చేయాలి అనేది నేను ఎప్పుడూ లేదు. నాకు పర్పస్ఫుల్గా చేసేటి నాకు ఏ రోజు లేదు నాకు అది. అండ్ దట్ వాజ్ లైక్ బాండింగ్ జర్నీలో జరిగింది, మంచిది అంతే, మంచిగా అయింది అంతే. ఓకే, సో ఆ బాండింగ్ బయటకు వచ్చినాక మిస్ అయ్యారా? మిస్ ఏం కాలేదు. నేను లైక్ మంచిగా ఆడుకుంటారు కదా వాళ్ళు, ఇక నేను గంత మిస్సింగ్ అట్లా అంత ఏముండదు. ఫస్ట్ అదే తర్వాత 2 days క్యూరియాసిటీ ఉండే నాకు, లైక్ వీళ్ళంతా ఎట్లా ఫీల్ అవుతారు అండ్ లేనప్పుడు ఎట్లా ఫీల్ అవుతారో అని చెప్పేసి అనుకున్నా. బట్ నేను కావాలనే నేను ఇంకా బయటకు వచ్చేసినామంటే ఇక అంతే, ఇక అని కట్ ఆఫ్ చేసుకోవాలి. లైక్ నేను చూడలేదు ఇక దాని తర్వాత. చూడలేదు ఇక. సో నబిల్ విషయం మనం మాట్లాడాల్సి వస్తే, సో గతంలో స్టార్టింగ్ లా చీఫ్ కావాలని చెప్పి కూడా సపోర్ట్ చేసిన వ్యక్తులు మీరు. సో అలాంటి వ్యక్తే మిమ్మల్ని నామినేట్ చేసి ఈరోజు బయటికి రావడం మనం చూస్తున్నాము. అంటే ఎలా చూడొచ్చు అంటారు మొత్తానికి ఈ ఎపిసోడ్ని? సో నబీల్కి నేను ఎప్పుడు స్టాండ్ తీసుకున్నాను. నబీల్ అనే కాదు, 2 times నబీల్ అనే ఎవరైనా సరే అక్కడ పాయింట్ రైట్ ఉంది అంటే నేను స్టాండ్ తీసుకుంటా.
అది నబీలే కానీ ఎవరే సరే నేను అది పాయింట్ కరెక్ట్ కాదు అంటే నిఖిల్ని కూడా నేను నామినేషన్ దించడానికి రెడీగా ఉండే అండ్ నిఖిల్ని కూడా అగేన్స్ట్ మాట్లాడిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. అట్లెట్లా మాట్లాడుతావు నువ్వు అని చెప్పేసి గొడవ పెట్టుకున్న సన్నివేశాలు కూడా ఉన్నాయి నాకు. సో నబీల్కి నేను ఫస్ట్ చాలా సపోర్ట్ చేసిన అండ్ అంటిల్ ఆయన నాకు నామినేషన్లకి నన్ను తీసుకొచ్చేంత వరకు కూడా నా రేడార్లోనే లేడు నబీల్. ఎందుకంటే ఆయన అప్పుడప్పుడే స్లోగా ప్రోగ్రెస్ అవుతాడు. ఆయన చాలా భయమో లేకపోతే ఎట్లనో ఐ బిలీవ్ దట్ నబీల్ హ్యాస్ దట్ పాజిటివ్ స్పార్క్ ఉంటుంది, ఆ అబ్బాయి మంచి కాంటెంట్ క్రియేట్ చేయగలుగుతాడు అని నేను నమ్మిన. ఫస్ట్ నేను అన్న కూడా ఒక ఇంట్రొడక్షన్ ఇట్లా అందరూ చేసుకుంటున్నప్పుడు కూడా నీకు స్పార్క్ ఉన్నది నబీల్ ఇట్లా, కానీ నీకేదో పాత దొరుకుతలేదు ఇట్లా అని చెప్పేసి చెప్పిన నేను. ఐ బిలీవ్డ్ హిమ్ యాజ్ అ గుడ్ పర్సన్. అండ్ నేను ఆయన లైక్ యూనో సంచాలకుగా ఫెయిల్ అయినప్పుడు కూడా సర్లే పిల్లోడు టెన్షన్లను ఫస్ట్ టైం కదా అంత పెద్ద టాస్క్ అప్పుడే వచ్చింది. ఎగ్ టాస్క్ ఒకటే పెద్ద టాస్క్, లాంగ్ టాస్క్ అంటే మిగతా టాస్క్ కొంచెం చిన్న సర్లే ప్రెషర్ అందరం సంచాలకి చేసి వచ్చినాం కదా ప్రెషర్ ఉండొచ్చులే అని చెప్పేసి నేను అది కూడా నేను గుర్తుపెట్టుకోలే. బట్ వెన్ హీ టుక్ ద నామినేషన్ నాకు అది ఇన్సల్టింగ్ అనిపించింది. ఫస్ట్ ఆయన చేసిన వేరే వాళ్ళకి నామినేషన్ చేసినప్పుడు నువ్వు టైం ఇచ్చినావు మాట్లాడడానికి. నీకు నీ పాయింట్స్ నేను అబ్స్ట్రక్ట్ చేస్తానే భయమే ఉంటే నీ పాయింట్స్ అన్నీ అయిపోయినాక నాకు టైం ఇవ్వాలా, అంతేనా? ఈమె మధ్యలో ఆపేస్తుందని నీకు భయం ఉంటే మొత్తం నీ పాయింట్స్ అని కన్వే చేసినాక నాకు టైం ఇవ్వాలా. అట్లా కూడా ఇవ్వలేదు ఆయన నాకు టైం మాట్లాడడానికి, టైం ఇవ్వలేదు ఆపోజిట్ సైడ్. అండ్ నేను చెప్తూనే ఉన్నా వర్త్లెస్ కాన్వర్సేషన్ అవుతుంది నబీల్, నువ్వు ఎట్లా ఓవర్లాప్ చేస్తే నన్ను చెప్పుకొని ఇవ్వాలా అని అంటే కూడా నేను టైం ఇవ్వలే. అదొక విషయం. అయితే సెకండ్ విషయం ఏంటిదంటే నేను ఫస్ట్ ఆయనకి స్టాండ్ తీసుకున్నా కదా, దాన్నే ఆయన నిన్నెవరు తీసుకోమన్నాడు అన్నాడు. నిన్నెవరు తీసుకోమన్నాడు, నాది నేను చూసుకోలేనా, మాకు చూపించలేదు. ఫర్ దట్ సెంటెన్స్ యూ ఫెయిల్డ్ యాజ్ ఎ పర్సన్ అన్నా నేను. ఎందుకంటే నేను నిన్ను నీ స్పార్క్ నీకు మంచి పర్సన్, నువ్వు ఇప్పుడిప్పుడే ఓపెన్ అప్ అవుతున్నావు నువ్వు ఇట్లా అని చెప్పిన. అండ్ నీకు నువ్వు ఎవరో కూడా నాకు తెలియనప్పుడు నీ కోసం స్టాండ్ తీసుకున్నా నేను. ఎందుకు సపోర్ట్ చేసినావు అని చెప్పి అన్నాడా? నాకు నీ నామినేషన్ పాయింట్ తో నాకు అసలు ప్రాబ్లమే లేదు, జస్ట్ డిఫెండ్ చేసుకుని ఇవ్వలేదు. నేను అక్కడికి వచ్చి నేను నామినేషన్ పాయింట్ చెప్తా కావాలంటే, నా పాయింట్లో నేను చెప్పుకుంటా కావాలంటే. కానీ నేను ఎక్కడ ఎమోషనల్గా ఘోరంగా బ్రేక్ డౌన్ అయినా అంటే అది నిన్నెవడు తీసుకోమన్నాడు అప్పుడు స్టాండ్, నాది నేను చూసుకోలేనా అన్నాడు. అప్పుడు ఆ రోజు నేను స్టాండ్ తీసుకున్నప్పుడు నువ్వు వచ్చేమన్నావు, థ్యాంక్స్ సోనియా, నువ్వు అసలు నాకు అర్థమే కాలేదు, ఇట్లా మాట్లాడాలని కూడా నాకు తెలియలేదు, నెక్స్ట్ టైం నుంచి నేను మాట్లాడితే ఇట్లా అంటే యూ కెన్ టాక్, ఇప్పటి నుంచి అయినా కూడా నువ్వు స్టాండ్ తీసుకో ఇట్లా అంటే ఖచ్చితంగా సోనియా ఇట్లా ఇలా అని అన్నాడు అప్పుడు. అండ్ ఆ రెస్పెక్ట్తోనే నువ్వు ఎన్ని రోజులు కూడా నువ్వు ఎప్పుడు థ్యాంక్ఫుల్ ఉంటావు నాకు. ఈ రోజు నువ్వు నామినేషన్ వచ్చేసరికి గంత తీసుకుంటే నువ్వు పర్సన్ ఏమున్నది ఇక అండ్ యూ షుడ్ నాట్ అది ఒక్కటి అనకపోయింటే నాకు నేను అసలు మనసులో అట్లానే ఉన్నదేమో మీకు. ఎమోషనల్ నేను చాలా హర్ట్ అయినా. నేను నీకు స్టాండ్ తీసుకున్న దాన్ని అండ్ ఆల్సో ఐఎమ్ ఏ పర్సన్ హూ విల్ టేక్ ఎ స్టాండ్ ఫర్ ఎవ్రీబడి. అందరికీ నేను తీసుకున్నాను. నేను ఆ మాటకు వస్తే విష్ణు ప్రేరణ ఇష్యూ అయినప్పుడు తీసుకొని దాన్ని సాల్వ్ చేసిన ప్రతి విషయంలో నేను ఒక సొల్యూషన్ లాగానో ఎట్లా వస్తాను నేను స్టాండ్ తీసుకోవడానికి. వచ్చినప్పుడు నిన్నెవరు తీసుకోమన్నాడు అంటే నీకు ఎట్లా అనిపిస్తుంది? దట్ ఈస్ వేర్ ఐ టోల్డ్ హిమ్ లైక్ యూ ఫెయిల్డ్ యాజ్ అ పర్సన్ నా దృష్టిలో అని చెప్పిన. సో దాని తర్వాత నెక్స్ట్ హౌస్ లో ఎక్కువ అల్లరి చేసే వ్యక్తి ఎవరంటే ఎవరి పేరు చెప్తారు మీరు? అల్లరి చేసేదా అంటే అందరికి ఒక చిన్న పిల్లగానిలాగా అనిపించేది, చిన్న అబ్బాయి లాగా అనిపించేది. అల్లరంతా చేసేంత ఏమి ఉండదు కానీ అందరూ పృథ్వీని బాగా ప్యాంపర్ చేస్తాం. ఇంకొక చిన్న బాబు కనిపిస్తున్నట్టు అందరికి. మరి ఇంకెవరు కనిపిస్తున్నట్టు హౌస్ లో? ఇప్పుడున్న హౌస్ లో ఇప్పుడున్న అట్లా చిన్న బాబు ఎవరు లేరు. మణికంఠ అయితే మాత్రం కాదు, మణికంఠ అయితే మాత్రం కాదు బాబోయ్, కానే కాదు ఆడు చిన్న బాబు ఏంది వాడు. పక్కన పోయి ఏడుస్తుండు, నన్ను గేమ్ లో ఆడిపిస్తలే అంటుండు. ఫస్ట్ నుంచి అట్లే చేస్తాడు. అంటే మీరు దగ్గరికి వెళ్ళి చూసిన వ్యక్తులు కాబట్టి ఒకసారి చెప్పండి మణికంఠ గురించి. మణికంఠ మంచివాడే పాపం, కానీ వాడు అది ఏమంటారు ఏదో ఐఐటి బుక్ చదువుకొని ఐఐటి ఎగ్జామ్కి వచ్చినట్టు వచ్చినాడు. సో అన్ని రాసుకున్నాడు ఇట్లా, ఈ ఫార్ములా ఇది, ఈ డేలా ఇది చేయాలా, ఈ గంటకి ఇది చేయాలా రాసుకొని వచ్చిండు. అది చేస్తా అంటే ఫ్లిప్ అవుతా ఉంటాడు. ఇక మీ మధ్య కూడా బాండింగ్ చాలా బాగుంది. అక్క సో ఒక వీడియో బాగా వైరల్ అయింది, అక్క ఇలా రావా అని చెప్పి పిలిచిన ఐడియా ఉందా? అరే ఆగురా అని చెప్పి నువ్వు పడినావు. సో లోపలికి వచ్చిన తర్వాత అక్క నాకు హగ్ కావాలక్క అన్నాడు. ఐడియా వచ్చింది అది?
అట్లా అంటాడు వాడు. అన్నాడు. ఆ వీడియో బాగా వైరల్ అయింది. అవునా? అక్క ఒక అగ్గి అక్క, అరే అగ్గి ఏంట్రా అని చెప్పి నువ్వు అన్నావు. అందరి దగ్గర అట్లే బిహేవ్ చేస్తాడు. అందరి దగ్గర పోయి అడుగుతాడు, చేస్తాడు. అది నాకు వీళ్ళు కూడా చెప్పారు. నాకు వీడు ఇట్లా అడుగుడేందిరా ఇదేందిరా అంటే కూడా వాడు అంతా ఇట్లా అన్నాడు. కానీ ఏమో అక్క అని అడుగుతున్నాను. అండ్ ఓన్లీ థింగ్ నాకు వాడి విషయంలో నేను ఎప్పుడు వాడికి గైడెన్స్ ఇవ్వాలి అని ట్రై చేయలేదు. నేను ఇక్కడ ఫస్ట్ డేనే నేను ఎవరి గైడెన్స్ ఇక్కడ తీసుకోవడానికి రాలేదు అని అన్నాడు వాడు. సో నేను ఓన్లీ వాడు ఎంత చెప్పినా నేను హ్యాపీగా ఉంటారా అని చెప్తా అంతే. హ్యాపీగా ఉండు, కొంచెం నీకు థాట్స్ మంచిగా వస్తాయి, నార్మల్గా ఉంటావు అని అంట అంతే. అండ్ ఒక్కసారి ఇది కూడా వచ్చింది, నీకు కనిపించిందో లేదు మీకు. ఒకసారి గేమ్ ఆడేటప్పుడు ఏమో ఇట్లా అన్నాడు, గుడ్ డిస్ట్రాక్షన్ సోనియా అన్నాడు. సోనియా అన్నాను, అక్క అన్నాను, ఇష్టం ఉన్నట్టు అనుకున్నాను, ఇష్టం ఉన్న ప్లేస్లో ఇష్టం ఉన్నట్టు విలోకి నన్ను అని అన్నాను నేను ఒకసారి. కొద్దిసేపు బాధపడ్డాడు. బట్ దట్స్ ఫైన్ రా, ఏదో ఒకటి అను, నువ్వు నాకు తమ్ముడువే, ఎట్లా మాట్లాడినా నువ్వు నాకు తమ్ముడువే రా ఇట్లా అని చెప్పి అన్న అంతే. ఓకే, ఇంకోటి పాజిటివ్ ఫీల్ మీకు అంటే లైక్ ఏదైనా నెగిటివ్ చూసినా కూడా లేకపోతే అది ఏదన్నా నెగిటివ్ ఉన్నా కూడా మీరు అంత ఈజీగా దాన్ని లైట్ తీసేసుకుంటారు. సో ఏంటి ఆ స్పిరిట్ ఏంటి అంటే, ఎగ్జాంపుల్ చెప్పాలంటే బజ్ ఇంటర్వ్యూలో సో అర్జున్ చెప్తూ ఉంటే ఒక వీడియో ప్లే చేశాడు మీది నిఖిల్ది అర్జున్ది. సో అది చూసినాక కూడా మీరు యాజ్ సింపుల్గా అందులో ఏముంది అన్నారు. అనిల్ సీరియస్గా అనిల్ నాకు ఇప్పటికీ కూడా నాకు ఆ వీడియో, ఇప్పుడు అదే వీడియో కాదు, నువ్వు ఏ వీడియో చూపిస్తే నాకు ఆ సిచ్యువేషన్ ఏంటిది అది అంటే ఆ పాజిటివ్నెస్ ఎక్కడి నుంచి వస్తుంది. ఎందుకంటే బజ్ ఇంటర్వ్యూలో అర్జున్ గారితో ఇంటర్వ్యూలో చూసాము, నిఖిల్ది మీది పృథ్వీది హగ్ది సీన్స్ కూడా బాగా రిపీట్ చేస్తూ వచ్చినాయి. సో వచ్చిన తర్వాత కూడా మీరు అంత సింపుల్గా అందులో ఏముందని చెప్పి కూడా చెప్పారు. అంటే ఎలా చూసుకోవచ్చు? ఫస్ట్ మీరు చూసేది చిన్న చిన్న బిట్స్, ముందు వెనకాల కట్ చేసిన బిట్స్ మీరు చూసేది, మొత్తం కాన్వర్సేషన్ ఉన్న బిట్స్ కాదు, మొత్తం సీన్ కాదు, అది జరిగిన యాక్చువల్ సీన్ మొత్తం చూస్తే అర్థమవుతుంది ఫస్ట్ అది. సెకండ్ ఏంటంటే దోస్ ఆర్ ఆల్ లైక్ నాకు ఎమోషనల్ మూమెంట్స్ ఉన్నాయి, హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి, అండ్ మేము మంచిగా లైక్ యూనో చాలా డిప్రెస్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ షేర్ చేసుకున్నది ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. సో అవన్నీ కట్ చేసేసి నీకు ముందు వెనకాల కట్ చేసి చిన్న బిట్ ఇచ్చింది. ఆ చిన్న బిట్లో కూడా నీకు బీజిఎంలో నువ్వు ఎట్లేస్తే అట్లే నీకు కన్వే అవుతుంది. మ్యూజిక్ హ్యాస్ దట్ పవర్, రైట్? సో ఇప్పుడు ఇద్దరు ఏడుస్తున్నప్పుడు పృథ్వీది నాది, నేను ఏడుస్తున్నప్పుడు ఇట్లా పట్టుకున్నది ఒక వీడియో ఉన్నది. ఆ వీడియోకి నువ్వు ఇదేమంటారు, యాక్చువల్లీ వీడియో అది పక్కన పెట్టు. ఇన్ఫ్యాక్ట్ హౌస్లో ఏమవుతుంది తెలుసా, నేను పృథ్వీ కనుక ఎక్కడ నడుస్తూ పోయినా లేకపోతే ఎప్పుడైనా తినేటప్పుడు ఇట్లా ఉన్నా కూడా మా వాళ్ళందరూ బీజిఎం వెనకాల తందానే తానే తానే తందానే బీజిఎం యూజ్ చేస్తారు. మరి ఎప్పుడు మేమిద్దరం ఏదైనా ఇట్లా తినిపించుకోడో వాటర్ తెచ్చిచ్చుడో ఇట్లా చేస్తే ఆ మ్యూజిక్ వేసుకుంటారు అబ్బాయి వాళ్ళు, వీళ్ళంతా గ్రూప్ అంతా. దట్ మీన్స్ లైక్ నేను వాళ్ళు ఎట్లా మాట్లాడతారంటే, అరే ఈమె కేజీఎఫ్ తల్లిలాగా రా, అది ఆమెది నొక్కపోయినా వాడికి పెడుతుంది రా, ఈమె అట్లా వాడి కోసం చేస్తుంది అన్నట్టు మాట్లాడతారు హౌస్ లా. అండ్ వీళ్ళంతా కూడా నిఖిల్ అండ్ నా గురించి కూడా లైక్ పెద్దమ్మలాగా బిహేవ్ చేస్తుంది, ఏదో నాయనమ్మలాగా బిహేవ్ చేస్తుంది వాళ్ళతోని, ఇట్లా అని మాట్లాడతారు అనిల్. సో నీకు ఎక్కడ కనిపిస్తుంది చెప్పు? నాకు అట్లా అంత లైక్ ఆ బాండ్ అట్లా క్యారీ అవుతున్నప్పుడు మీరేదో వీడియో చూసి నేను అది స్పాయిల్ చేసుకోను కదా. ఓకే, అంటే ఇప్పుడు ఆ జనాల వర్షన్లా సోనియా పాజిటివ్ ఉందనుకుంటున్నారా లేకపోతే నెగిటివ్ ఉందనుకుంటున్నారా మీరు? ఇట్ కుడ్ బి బోత్. ఎప్పుడైనా కూడా ఎవరైనా సరే, ఏ మనుషులైనా పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. వాళ్ళు ఇంకా ఫస్ట్ మనిషిలోనే పాజిటివ్ నెగిటివ్ అందరిలో ఉంటుంది. నేనేం కంప్లీట్లీ పర్ఫెక్ట్ పర్సన్ అని నేను చెప్తలేను. బట్ అగైన్ ఇంకొక దురదృష్టం ఏంటంటే మీకు చూపించిందంతా కూడా ముందెనకాల కట్ చేసి నెగిటివ్గానే చూపించారు కాబట్టి సో నెగిటివ్ ఎక్కువ ఉండొచ్చు. బట్ పాజిటివ్ కూడా నేను చూసిన. పాజిటివ్గా నాకు అందరూ నువ్వు బోల్డ్గా మంచిగా మాట్లాడుతావు, లాజికల్గా పాయింట్స్ చెప్తావు, నామినేషన్లో స్ట్రైట్ ఫార్వర్డ్ అప్ ఫ్రంట్ ఉంటావు, నువ్వు గాసిప్ చేయవు, నువ్వు బ్యాక్ పిచ్చింగ్ చేయవు ఎక్కడ కూడా, అండ్ ఎమోషనల్ రిలేషన్షిప్ని నువ్వు ఎక్కడ బిట్రే చేయలేదు. నీ గురించి పక్కన వాళ్ళు మాట్లాడుతున్నా సరే నువ్వు వాళ్ళని హోల్డ్ చేసినావు కానీ నువ్వు వాళ్ళని వదిలేయలేదు, హోల్డ్ చేసే ఉన్నావు, ఇట్లా అని చాలా చెప్పారు. అవన్నీ పాజిటివ్ కదా. అంటే మీరు జనాల వర్షన్ మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సి వస్తే, అంటే ప్రజల వర్షన్ మాట్లాడుకోవాల్సి వస్తే, సో ఏ కంటెస్టెంట్ బయటికి వచ్చినా బాధపడే మేము, కానీ సోనియా ఎప్పుడెప్పుడు బయటికి వస్తా అని చెప్పి కూడా వెయిట్ చూస్తున్నాం. మొత్తానికి అయితే సోనియా బయటికి వచ్చింది, ఫుల్ సంతోషం అన్న వర్షన్లో కూడా మనం కొన్ని ట్రోలింగ్స్ చూసినాం. రీఎంట్రీ మీరు లేకపోతే ఏం లేదు అన్న మెసేజ్లు కూడా చాలా వచ్చినాయి. సో నేను చూసుకోవాలి నేను నేను వచ్చినా నేను హ్యాపీగా ఉన్నారా బాబు, అదొకటే నేను కన్సిడర్ చేస్తా. ఓకే, సో ఇంకోటి రీఎంట్రీ 6th వీక్ ఆర్ 7th వీక్ లో మళ్ళీ సోనియా 2.0 చూడొచ్చా బిగ్ బాస్ లో?
నాకంత ఐడియా లేదు అనిల్, ఎందుకంటే నేను ఒకటి డిసప్పాయింట్ అని. ఇప్పుడు కూడా జనాలు ఏమంటున్నారంటే, జనాలని కదా మామూలుగా టీం కూడా బయటకు వచ్చినాక అన్నారు ఏంటంటే, నాగార్జున సరే అన్నిసార్లు అడిగినప్పుడు నువ్వు మాట్లాడితే నీకు క్లియర్ అయ్యేది, అండ్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నారు నాగార్జున సార్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది ఇట్లా అనేసి, మీకు అది హింట్ ఇచ్చినామా అంటే నాకు అది అర్థం కాలేదు. అదేం హింట్ రా బాబు, ఆడియన్స్ పాయింట్ నాకు హింట్ ఇచ్చుడేంది, ఇక్కడ జరిగేది నువ్వు చూపిస్తే ఆడియన్స్కి ఇంకా క్లియర్ అయిపోతుంది కదా. నువ్వు జరిగేది కరెక్ట్గా వీడియో చూపించినా నాకు క్లియర్ అయిపోతుంది, నువ్వు నాకు హింట్ ఇచ్చినా అని నువ్వేదో నేనేదో ఫాలో కాలేదని చెప్తే ఎట్లయితుంది అని నా వర్జన్. ఓకే, సో అది నాకైతే నేను ఉన్నలాగా పోర్ట్రే చేస్తే ఓకే, అనుకున్నది ఉంటే ఓకే, లేదు అంటే యా. ఇప్పుడు మీకు వీడియో చూపిస్తాను నేను, మేబీ మీరు ఆ వీడియో చూసి ఉండొచ్చో చూడలేదు తెలీదు. మీరు లాస్ట్ వెళ్ళే రోజు సో ఏంటి ఆ మ్యూజిక్ తెలుసా, లిటరల్లీ చెప్తున్నా సోనియా, నిజంగా అది ఆ మ్యూజిక్ ఉన్నప్పుడు అంతా ప్రోమో అనుకున్నారు ఫస్ట్. సో సడన్ గా ఇట్లా నిఖిల్ లేచినప్పుడే ఆ బీజిఎం వస్తే లిటరల్ అందరు అవుటీగా నెక్స్ట్ లెవెల్ ఉండే అది. సో ఆ కామెంట్స్, ముఖ్యంగా కామెంట్స్ చదివితే మాత్రం సో వీళ్ళ బాండింగ్ ఇదా, సో వీళ్ళు ఇదా, వాళ్ళ మధ్యలో అంటే వాళ్ళు మాట్లాడుతుంటే ఆ వర్షన్ మనకు అర్థమవుతుంది. అంటే ఒక వ్యక్తిని మనము దూరం నుంచి ఆ వ్యక్తి అది ఇది అని చెప్పి చెప్పలేము, ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే తప్ప వాళ్ళ మనసులో ఏముంటుందో వాళ్ళతో కలిసి తిరుగుతూనే ఆ వ్యక్తిత్వం మనకు తెలుస్తుంది. కాబట్టి సో నిజంగా ఆ జర్నీ చూస్తుంటే నాకు లిటరల్ నాకు ఇంకా అలానే చూడాలనిపించింది. మేము మాట్లాడుకునేటప్పుడు కూడా వీ యూస్ టు టాక్ లైక్ నైట్ 1.5 hours దాకా మాట్లాడుకునేది. అండ్ మార్నింగ్ అందరి దగ్గరికి పోయి కలిసేది, వేరే వాళ్ళ దగ్గర గ్రూప్లో పోయి మేమే ఎంటర్టైనింగ్ చేయించేది అంటే మేమే. లైక్ యూనో ఫన్ టాస్క్ అని, స్క్రిప్ట్లని, ఏదో యాక్టింగ్ స్క్రిప్ట్లు ఇచ్చేసి యాక్టింగ్ చేసుడని, బెస్ట్ మూమెంట్స్ ఏవని మేమే ఏదో రకంగా ఎంగేజ్ చేసేది. అదర్వైజ్ వాళ్ళకి జస్ట్ గాసిపింగ్ తప్ప మిగతా వాళ్ళకి ఇంకేముండదు, అట్లా ఉండేది. అండ్ మేము మాట్లాడుకునేటప్పుడు కూడా చాలాసార్లు ఎట్లా అంటే వీళ్ళు లైక్ నా పెళ్ళికి వస్తే ఏం గిఫ్ట్స్ ఇస్తావు, లేకపోతే నీ పెళ్ళి ఎట్లా చేయాలి ఇట్లా పెళ్లి టాపిక్స్ మాట్లాడాల్సి వస్తే ఫస్ట్ నేను అడగాల్సిన పేరు యష్. ఎలా ఉండు బ్రో? మంచిగా ఉన్నాడు. ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు మరి? అనుకున్నాము డిసెంబర్లో అని అనుకున్నాము, బట్ ఎట్ ఇంకా వెయిట్ చేయాలా, చూడాలి ఏమైనా. డిసెంబర్లో అనుకుంటున్నారు. సో పెళ్లి టాపిక్స్ వచ్చాయి ఎక్కువ హౌస్ లో వచ్చినాయి. హౌస్ లో ఎప్పుడు అసలు నేను వాళ్ళకి అదేంటి పెళ్ళికి ఏం చేద్దాం రా, ఎట్లా మీకు ఏం కావాలంటే మాకైతే మేము వచ్చి అసలు యష్ని ఇది యాచ్ అడుగుతాం, మాకు ఓషన్ మధ్యలో యాచ్లా మాకు కావాలి, మీరు ఏడికన్నా వండి కానీ మాకైతే ఇది కావాలా ఎట్లా అనేసి అనేది. అండ్ పల్లకి మేమేం వస్తాము అని చెప్పేది. అండ్ నిఖిల్ గారు అయితే అసలు నువ్వు లేకుండా నువ్వే మొత్తం పెళ్లి చేయాలి నాకు ఇట్లా అని చెప్పేసి అనేది. అండ్ పృథ్వీగానికి ఏమో బయటికి వెళ్ళినాక ఫస్ట్ పృథ్వీగానికి చూడడం స్టార్ట్ చేయాలి ఎట్లా అనేది. అండ్ ఈమెకు చూపిస్తే కష్టం రా, ఈమె జడ్జ్మెంట్ అన్ని ఇలా అనేస్తుంది రా, నీకు అంత పక్కకు జరిపేసి నీకు ఎట్లయితుంది రా ఇట్లా అని చెప్పేసి మాట్లాడేది. ఇవన్నీ చాలా కాన్వర్సేషన్స్ ఉండేవి అట్లా. అండ్ లైక్ నేను యష్ గురించి, యష్ కుక్ చేస్తే హోస్ట్ చేస్తే మనం ఎట్లా ఎంజాయ్ చేయాలా ఎట్లా అని మాట్లాడుకున్నాం. బయటికి వెళ్ళినాక స్కూబా డైవింగ్కి వెళ్ళాలి అని అనుకున్నాము. నేనైతే రాను అంటే యష్ రావచ్చు ఇట్లా అని, అయితే నేను వస్తా ఇట్లా అని చెప్పేసి అనేది ఇట్లా. అండ్ టాపిక్స్ నడిచినాయి. సో వెరీ ఫన్ అండ్ లైక్ మంచి ఎమోషనల్ జర్నీ కాలుతోనే కదా. సో ఇంకొక డౌట్ నాకు, సో యాజ్ అ వ్యూయర్గా, యాజ్ యాంకర్ కాదు, యాజ్ అ వ్యూయర్గా డౌట్. సో మీరు మైక్ వేసుకుంటారు, దానిపైన మీరు అంత క్లియర్గా వైఎస్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. మరి ఈ ఓపెన్గా చెప్తున్నా, ఈ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లు అంటారా ఏం ఎఫ్ఐఆర్లు అంటారా నాకు తెలియదు, మరి ఎందుకు ఇలా సోషల్ మీడియాలో బాగా కలుపుతున్నారు మీ విషయం అంటే ఏం చెప్తారు? అదే కదా నాకు అర్థం కాదండి. అదే ఫస్ట్ నేను చెప్పేటప్పుడు కూడా పెద్దోడు చిన్నోడు అని చెప్పిన, అండ్ నాకు నా రిలేషన్షిప్ సార్ కూడా చెప్పిండు స్వయంగా, నేను చెప్పిన. అండ్ నేను వాళ్ళకి కూడా నేను చెప్పిన, నాకు సార్ కంటే ఫస్ట్ నేను చెప్పినాక అది వీడియో చూపించి అది మాకు ఫ్యామిలీ గిఫ్ట్స్ వచ్చినాయి. సో ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ యష్ ఫోటో పంపిస్తారు అనేసి ఎక్స్పెక్ట్ చేస్తుండే నేను. యష్ ఫోటో పంపిస్తే బాగుండు, చెరీష్డ్ ఐటమ్ అని అందరికి అడిగినరంట. నేను మాటలలో చెప్పినా కానీ స్పెసిఫిక్ గా ఇది అని ఇవ్వలేదు అని నేను ఐ వాజ్ లైక్ కన్ఫ్యూజ్ అండ్ వెయిట్ చేస్తున్నా, అందరికి మంచిగా ఇంటి నుంచి అన్ని వస్తున్నాయి. సో అప్పుడు నేను నిఖిల్తో మాట్లాడినా అన్నట్టు,
పంపిస్తే బాగుండరా ఇట్లా అని చెప్పేసి ఫీల్ అని బాధపడింది. అది వీడియో చూపించి మరీ చెప్పిండు హౌస్ లా సార్. సో మీరు ముందే క్లారిటీ ఇచ్చారు నిఖిల్ పృథ్వీకి అందరికి. ఓన్లీ థింగ్ ఈస్ నేను క్లియర్ గా లైక్ ప్రపోజల్ స్టోరీ అంతా చెప్పలేదు, ఎందుకంటే నాకు కాంప్లికేటెడ్, నాకు కన్ఫ్యూజన్ ఉండేకి వేరే అమ్మకి ఇబ్బంది పడొద్దు అండ్ యూనో అట్లా అని చెప్పేసి టైం వచ్చినప్పుడు ఫ్యామిలీ వీక్ వస్తాడు కదా ఎట్లయినా. సో ఇట్లా చెప్పి అండ్ ఈ పెళ్లి టాపిక్స్ ఇట్లా మాట్లాడుకునేది అంతే. లైక్ యూనో రిలేషన్షిప్ గురించి స్టోరీ మొత్తం అంతా చెప్పి అట్లా అంతా చెప్పేది నేను ఎప్పుడు చేయలేదు, ఒక్కసారి చెప్పిన అంతే. ఇట్లా మేము మామూలుగా ఎన్జిఓ ఇట్లా కలిసినాము ఇట్లా అని చెప్పి షార్ట్ గా చెప్పేసిన అంతే. వాళ్ళు కామెడీ చేసేది, వాళ్ళు కామెడీ చేసేది ఎస్ అంటే యష్ యష్ అని చెప్పేసి అలాంటివి కూడా జరిగినాయి. నిజంగా మీరు అంత ఎంజాయ్ చేస్తున్నారు, ఇంత ఓపెన్ అన్ని మాట్లాడుతున్నారు, కానీ నిజంగా బయట చూస్తే మాత్రం లిటరల్ అవి ఏమీ లేవు. మీరు ఆ సోఫా పైన కూర్చున్నాడు, ఆ గేమ్ వచ్చినప్పుడు 2-3 కనిపించడు తప్ప మిగతా ఏం లేవు. సో ఇది పక్కన పెడితే పృథ్వీతో మీరు చేసిన డాన్స్ కూడా బీభత్సంగా వైరల్ అయింది. సో ఆ డాన్స్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? నీకు నేను ముందే చెప్పిన నాకు డాన్స్ రాదు అని. వీకెండ్ లలో సార్ అయితే గలీజ్ ఇజ్జత్ పోయేది, వీకెండ్ లో డాన్స్ చేయండి అని అంటే. మా ఇద్దరికి వచ్చేది కాదు, మిగతా వాళ్ళనే కొంచెం మేనేజ్ చేసేది, మా ఇద్దరికి వచ్చేది కాదు. వీ థాట్ లైక్ యూనో అరే ఈ వారం ఖచ్చితంగా మనం డాన్స్ నేర్చుకోవాలరా, ఎట్లా అట్లా డాన్స్ నేర్చుకొని వీకెండ్లో మనది కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తాను అని చెప్పేసి అనిపించుకోవాలరా అని అనుకొని మేము డాన్సింగ్, నేను అబ్బాయితో డాన్స్ చేసిన అండ్ పృథ్వీతో డాన్స్ చేసిన, అందరం నైనిక డాన్స్ చేసింది, విష్ణు వీళ్ళందరూ కూడా మామూలుగా డాన్స్ చేస్తూ ఉండే. అట్లా మేము చేసిన డాన్స్ అది అంతే. అట్లా డాన్స్ ప్రాక్టీస్ చేసింది అండ్ ఆల్సో చాలా సార్లు అందరం చేసినాం, అందరితో ఆల్సో ప్రాక్టీస్ అంటే మేం చేసుకున్నాం, మామూలుగా ఉన్న టైంలో మేం చేసుకుంటాం అంతే ఊరికే. వీకెండ్స్లలో చేస్తలేము కాబట్టి సరిగా సరే డిసప్పాయింట్ అవుతున్నారు అసలు. ఇంకొకటి ఏంటంటే మేము యాక్టింగ్ స్కిట్స్ అవన్నీ కూడా చేసేది అండ్ మామూలుగా మాట్లాడుతున్నప్పుడు మామూలుగా కూడా అనుకుంటాం కదా యాజ్ అన్ ఆర్టిస్ట్ లైక్ యూనో నీకు డాన్స్ ఎంత వచ్చు, నాకు డాన్స్ అట్లీస్ట్ ఏం చేస్తలేము, అట్లీస్ట్ 4 స్టెప్లైనా నేర్చుకుందాం రాని కొద్ది స్టెప్స్ నేర్చుకునేది. ఒక్కొక్కసారి యాక్టింగ్ ప్రాక్టీస్ చేసేది మధ్యలో యూనో అటువంటి చేసేది అండ్ ఇట్లా చాలా చేసేది. అండ్ వీకెండ్ ఎపిసోడ్లో ఆ మాటకు వస్తే నేను సార్ ఎవరితో డాన్స్ చేస్తూ మామూలుగా అందరికీ అయితే సార్ వాళ్ళే పిలుస్తారు, నాకు సరే పిలుస్తారు, లేదంటే టీమ్ అరుస్తూ ఉంటారు, విష్ణుప్రియ పృథ్వీ చేయాలా, వీళ్ళిద్దరు చేయాలా, నిఖిల్ యష్మి చేయాలా ఇట్లా అని అరుస్తారు. నువ్వు గమనిస్తే నా పేరు ఎవ్వరు తీయరు, నా పేరు కానీ వీళ్ళతో ఎవ్వరు తీయరు. సో దట్ దే ఎవ్రీబడి నోస్ దట్ యూనో వీ షేర్ అ డిఫరెంట్ బాండ్ లైక్ ఎట్లా కాదు అనేసి. సో అందుకనే అండ్ సార్ అడిగినప్పుడు కూడా ఎవరితో చేస్తావు సోనియా అంటే కూడా మణికంఠతో చేసిన, అదేదో పిచ్చి పాట ఏదో ఇచ్చిరు, అప్పుడు పిచ్చి పాట అంటే లైక్ రాంగ్ సాంగ్ ఇచ్చిరు, చేసిన గదినికి అట్లా ఏమో అనుకోలేను, అసలు ఆర్టిస్ట్ లైక్ చేయాలి కాబట్టి చేస్తాం అంతే. సో ఇంకొకటి హౌస్ లో మీరు యష్ బ్రో కోసం ఒక సాంగ్ పాడారు, అది నెక్స్ట్ లెవెల్ వ్యూయర్షిప్ వచ్చింది. ఒక్కసారి ఇప్పుడు మా కోసం మన వ్యూయర్స్ కోసం కరెక్ట్ వినలేకపోయినారు ఆ రోజు, ఒకసారి మన వ్యూయర్స్ కోసం ఆ సాంగ్ ఒకసారి. ఆ లిరిక్స్ తెలియదు నాకు, ఓకే దాన్ని కూడా అందరు హౌస్ లో ఒకసారి ఆ సాంగ్ ఏముండే, చిన్ని చిన్ని గుండెలో తలకు మన ఆశలన్నీ చూడనా, చిన్నవాణి కన్నుల్లో తరకు మన పాసలన్నీ చూడనా, 1000 జన్మలైనా నుదిటి బొట్టు మీద ఒట్టు నిన్ను వీడను ఎవరు మీ గురువు ఎవరు? ఇంకా ఇప్పటికే ట్రోల్ చేసిర్రు అనిల్, ఇంక ఈ పాటకి ఇంకెంత ట్రోల్ చేస్తారో నన్ను. ఓకే సో హౌస్ లో కూడా సో మీరు వేసుకునే డ్రెస్సింగ్ సెన్స్ కి సంబంధించి కూడా ఒక పద్ధతిగా, అంటే నిజంగా మా పిల్లనైనా మా తెలంగాణ పిల్లని చూసినట్టేనా లైక్ అనుకున్నాం, అంటే అంత పద్ధతిగా అంత ప్యూర్గా అంత నీట్గా రెడీ అయ్యారు. సో ఏంటి అంటే జనాలని అట్రాక్ట్ చేసుకోవడానికి, లేకపోతే రియల్గా డ్రెస్ సెన్స్ అంతనేనా? నేను నార్మల్గానే నేను వేసే డ్రెస్లు అంతే, ఇంకా ఎక్కువ ట్రెడిషనల్ వేస్తా ఇంకా, కాకపోతే ఇక ఆర్టిస్ట్గా కొంచెం అన్ని డ్రెస్సులు వేసుకోవాలి కదా అని చెప్పేసి వేసుకున్నా అంత ఫార్మల్గా అవన్నీ. మామూలుగా కూడా నా డ్రెస్సింగ్ స్టైల్ అంతే. అండ్
యాక్చువల్లీ అన్నిటికీ బొట్టు పెట్టుకుంటాను నేను. హౌస్లో కూడా అందరు కామెంట్ చేస్తారు దాని గురించి, జీన్స్ వేసుకున్నాక కూడా స్టిక్కర్ పెట్టుకున్నావా అనేసి కామెంట్ చేస్తారు. బట్ లైక్ నేను మామూలుగా కుంకుమ పెడతా, వీళ్ళు ఇవ్వలేదు అక్కడ రిలీజ్ చేస్తా అని చెప్పేసి ఇవ్వలే. ఓకే ఓకే. ఇంకోటి మా తెలంగాణ వాళ్ళు బీభత్సంగా బాధపడుతున్నారు. మా సోనియా ఫైనల్లో కప్పు తీసుకొని వస్తుంది అనుకుంటే 4th వీక్లో బయటికి వచ్చిందని చెప్పి మన వాళ్ళు అనుకుంటున్నారు. మరి వాళ్ళకి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఐఎమ్ సో సారీ. యా నేను విన్నా అట్లా, బట్ ఐఎమ్ సో సారీ. నేను చేసేది ఉండే కావచ్చు, కానీ నేను అదే చెప్పినా కదా, నేను బయటకు వచ్చినాక నాకు అర్థమైంది ఇంక ఇది ఎక్కువనే ఇంకా బ్యాడ్గా పోట్రే చేసిర్లే అని. నాకు ఇంకా బయట ఏమవుతుందో నాకు తెలియదు. ఇంకా నేను జస్ట్ నా మాట, నా ఒపీనియన్నే నువ్వు ఇంత మీరు ఇంత తొక్కిపడేసిరా, మీరు ఇట్లా నన్ను రాంగ్గా పోట్రే చేసిరా అనే దానికి నేను ఇంత ఫీల్ అయిపోయినా. నేను దానికి ఇంకా బయటకు వచ్చి చూసిన తర్వాత ఇంకా అసలు ఇంకో వేరే లెవెల్లో ట్రోల్ చేసిరా వచ్చింది, పక్కకు వచ్చింది. మా వాళ్ళని అన్న నేను, మీరు బిగ్ బాస్ని ఎందుకు అదే టీంని ఎందుకు అడగలేదు? మామూలుగా అందరినీ కొన్ని బట్టలు సరిగా వేసుకోకపోయినా నీ కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి చెప్తారు. అండ్ కన్ఫెషన్ రూమ్లో పిలిచి లేకపోతే నోటీసులు పంపిస్తూ ఉంటారు. అండ్ ఇంకా నోటీసులు లైక్ ఆకర్షణీయంగా ఉండాలి, వినోదాత్మకంగా చేయాలి, ఇంకా చాలా నోటీసులు పంపిస్తూ ఉంటారు. పంపించినప్పుడు నువ్వు అంతా మరి అండ్ అదంతా నోటీసులు పక్కన పెట్టు, అసలు హౌ కెన్ యూ ఈవెన్ ఫోకస్ ఆన్ దాట్? కెమెరా జూమ్ చేసి పెట్టే అవసరం ఏముండే? నీకు చాలా మంది చాలా మాట్లాడుకుంటున్నారు అండ్ మేము మాట్లాడుకున్నాం. కనీసం నువ్వు జూమ్ చేయి, నువ్వు చేతులు జూమ్ చేయి, నువ్వు కాలు జూమ్ ఏమైనా చేయి, కానీ అట్లీస్ట్ ముందు వెనక మొత్తం అంతా ఇచ్చి ఇవ్వాలి కదా. నువ్వు సీన్ మొత్తం, నేను ఎక్కడి నుంచి మాట్లాడినా మొత్తం అంతా ఎండింగ్ వరకు చూపించాలి కదా. నువ్వు చూపిస్తే నీకు 160 కెమెరాలు ఉన్నాయి కదా, 1 కాదు 2 కాదు 160 కెమెరాలు ఉన్నాయి. నేను టీంని అడిగితే అట్లా కాదు కదా, వేరే వాళ్ళని కూడా చూపించాలి కదా. అంటే వేరే వాళ్ళని చూపించినప్పుడు పోనీ అది అవాయిడ్ చేయాల్సింది నువ్వు. ఇదెందుకు నాకు జూమ్ పెట్టి మరీ చూపించినావు నువ్వు ఇది? అండ్ ఎన్ని 1, 2 నీకు ఎన్నో ఇన్స్టెన్సెస్ ఉన్నాయి నేను నాకు చూపించాలంటే. అండ్ నువ్వు మొత్తం అంతా రోజుల ఇదే చూపించినావు అని అంటే ఏమనుకోవాలి? అండ్ ఆల్సో దట్స్ వెరీ బ్యాడ్. అంటే ఎంత బ్యాడ్ అంటే నేను ఒక మూమెంట్లో నేను నా ఫ్రెండ్ గురించి, శ్వేత గురించి బాధపడి ఆల్మోస్ట్ అరగంట ఏడ్చినాక ఏడుస్తూ ఉంటే పృథ్వీ ఇట్లా పట్టుకుంటాడు. అది కూడా అసలు అది కూడా పోర్ట్రే చేస్తే నేను ఏం మాట్లాడాలా? అసలు మీరు ఏం మనుషులు రా బాబు మీరు. ముందు మాట్లాడింది ఏసీ అది చూపించాల్సింది కదా నాకు అట్లీస్ట్. సరే అది చిన్ననే మాట్లాడినా, మిగతా అంటే సరే మాకు 4 hours కాన్వర్సేషన్ కావచ్చు, 2 గంటల కాన్వర్సేషన్ కావచ్చు, అది చూపించలేవు కావచ్చు నువ్వు. అండ్ లైవ్ అని ఎందుకు ఇక మరి? అది కూడా ఎడిటెడే కదా. దెన్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైవ్ అని ఎందుకు పెడతారు ఇక మరి? ఓకే. సో ఇంకొకటి మీకు తెలుసో తెలియదు ఈ విషయం. సో కంటెస్టెంట్స్ బయటకు వచ్చిన వాళ్ళు బేబక్క కానీ, శేఖర్ భాష కానీ, అలాగే అభయ్ నవీన్ కానీ, సో బయటకు వచ్చిన తర్వాత ఒక మీట్లో వాళ్ళు ముగ్గురు కలిసినప్పుడు కూడా, అరే సోనియా సిగరెట్ బంద్ చేస్తే ఏది అడిగినా ఇస్తా అని చెప్పి నిఖిల్తో చెప్పిందని చెప్పి కూడా వాళ్ళు నవ్వుకుంటే వెళ్ళిపోయిన సందర్భాలు మనం చూస్తున్నాము. సో ఇలా చూడొచ్చు అంటావు ఈ సందర్భాన్ని? ఎందుకంటే యాజ్ అ కంటెస్టెంట్స్గా వాళ్ళు నవ్వుకుంటా వెళ్ళిపోయారు అంటే ఎలా చూడొచ్చు అంటారు ఈ ఇష్యూని? నేను శేఖర్ అన్నని అన్నా అని మాట్లాడినా, అబ్బాయిని రెస్పెక్ట్ చేసిన, అబ్బాయి నా ఫ్రెండ్. సో వాళ్ళు ఎట్లా తీసుకున్నారు, వాళ్ళు ఎట్లా చేసిరు అనేది వాళ్ళకే వదిలేస్తాను నేను. అండ్ హౌస్లో కూడా నాకు తెలుసు కొన్ని ఇన్స్టెన్సెస్లో లైక్ క్లాన్ చేంజ్ అయినప్పుడు. అండ్ చీఫ్గా నేను ఓట్ చేసింది ఫస్ట్ నేనే అబ్బాయికి, ఫ్రెండ్ అని కాదు, ఇట్లా కాదు, డిజర్వింగ్ క్యాండిడేటే ఇనిషియేటివ్ తీసుకుంటాడు కాబట్టి, అందరికీ మంచిగా ఉంటాడు కాబట్టి నేను వేసిన. కానీ క్లాన్ చేంజ్ అయిన తర్వాత ఇన్ఫ్లుయెన్స్ అనే వర్డ్ ఏదైతే ఉన్నది కదా, అది ఫస్ట్ స్టార్ట్ చేసింది అబ్బాయి. ఓకే. ఐ థింక్ ఎగ్ టాస్క్లో అనుకుంటా, ఎగ్ టాస్క్లో అండ్ బెలూన్ టాస్క్ అభయ్ అండ్ నిఖిల్ ఆడిన దాంట్లో కూడా సో ఆ టాస్క్ లో కానీ ఎగ్ టాస్క్ లో కానీ క్లాన్ చేంజ్ అయినప్పుడు చీఫ్ అయిన తర్వాత ఇక ఆల్ రైట్ అన్ని టాస్క్ లో కూడా ఆయన నాకు అగేన్స్ట్ గానే మాట్లాడిండు. అది నాకు తెలుసు, అక్కడ కూడా నాకు అర్థమైంది. ఇది గేమ్ అయిపోయిన తర్వాత కొన్ని అట్లీస్ట్ 1 day తర్వాత అయినా సరే నాకు అర్థమైంది. అండ్ గేమ్లో ఉన్నప్పుడు కూడా మాట్లాడినప్పుడు కూడా నేను నా రూల్స్ నేను కరెక్ట్గా చెప్పిన, నేను కన్వే చేసిన పాయింట్. అండ్ పృథ్వీని రెచ్చగొట్టి ఆడిపిస్తుంది, వెపెన్ లాగా ఆడిపిస్తుంది అనేది కూడా అభయే మాట్లాడింది. అభయ్ మాట్లాడింది పట్టుకొని ప్రేరణ కానీ యష్మి కానీ రిపీట్ చేస్తున్నారు. ఓకే, అన్ని మనసులో పెట్టుకున్నారు, నాకు తెలుసు. కానీ అనిల్ నేను ఒకటే నమ్ముతా, ఎవరిదైనా సరే మీరు చూసే వాళ్ళకి మీకు తెలుస్తుంది. అండ్ ఏదో ఒక రోజు వాళ్ళకి కూడా ఒక కన్సర్న్స్ ఉంటుంది కదా,
అది ఈ వీక్ నువ్వు ఆ క్లాన్లో ఉన్నావు కాబట్టి నువ్వు నన్ను ఇట్లా మాట్లాడినావు. రేపటి నాడు గేమ్ ఈజ్ గేమ్. ఇప్పుడు ఫిజికల్ టాస్క్ గురించి తీసుకొచ్చి నేను ఎమోషనల్ దాంట్లో నేను పెట్టా. నేను నిన్ను నమ్మినా, నా ఫ్రెండ్ అని నమ్మినా, నేను ఫ్రెండ్లీగానే అది నేను నా ఫ్రెండ్లీ జర్నీ ఫ్రెండ్లీగానే నడుస్తుంది. గేమ్ టాస్క్ వచ్చినప్పుడు నువ్వు నా క్లాన్లకు రావా, నేను నీ క్లాన్లకు పోనా, ఆ రోజు తెలియదా? మరి ఎంత టైం పడుతుంది మనకి? ఇంకా జస్ట్ ఒక 3-4 రోజులు అయితే క్లాన్ చేంజ్ అవుతాం, వీక్ గంతే కదా. అప్పుడు చూసుకోవచ్చులే, ఏమున్నది. అండ్ అప్పుడు చూసేటోళ్ళకి అర్థం కాదా, చేసేటోళ్ళకి అర్థం కాదా. దట్ వాజ్ మై ఇంటెన్షన్. నేను ఎప్పుడు కూడా కన్ఫరెన్స్ చేయాలి, ఇట్లెందుకన్నావు అట్లెందుకన్నావు నేను. అండ్ నో వైలెన్స్ అని అన్నావు, నువ్వే వైలెన్స్ అంటే లైక్ ఫిజికల్ అయినావు, వైలెన్స్ అయినావు అని మాట్లాడి. నువ్వు అప్పుడు మాట్లాడితే ఒకటి, ఇప్పుడు మాట్లాడితే ఒకటి అని అన్నావు. అండ్ ఇంకొక విషయం, ముందు గేమ్లో నో ఫిజికల్ అన్నారు, నో వైలెన్స్ అన్నారు, ఇప్పుడు మీరే ఫిజికల్ అయినారు అండ్ NGO ఆమెనే ఫిజికల్ అయింది, వైలెన్స్ అన్నది ఇట్లా అని చెప్పేసి కూడా మాట్లాడారు. అరే బిగ్ బాస్ రూల్స్నే రాసి పంపించిండు, సామధాన భేద దండోపాయాలతో మీరు కాపాడుకోండి అని చెప్పేసి. నేనెవరు ఇక్కడ అగేన్స్ట్ పోవడానికి? అండ్ నా ఇండివిజువల్ లెవెల్లో నేను ఎంతవరకు నేను లిమిట్ దాటొద్దు అనేది చూసుకొని నేను ప్రొటెక్షన్కి కూర్చున్నా. దాని తర్వాత సంచాలకు నన్ను కూడా అట్లా కుదరదమ్మా అంటే నేను ఫిజికల్ అయినప్పుడు కూడా నేను బ్యాలెన్స్ చేసిన. నేను ఎక్కడైనా మీరు గమనిస్తే గేమ్ మొత్తం చూస్తే ఇట్లా మస్తు ఇక వీళ్ళందరూ అయితే అసలు కొట్టి పడేసుకుంటూ పోయేటోళ్ళు. నేను ఇట్లా ఆపి పాజ్ అమ్మా, ఇట్స్ ఓకే అమ్మా, ఇట్స్ ఓకే, ఆగు అని చెప్పేసి ఆగి మళ్ళీ రెజ్యూమ్ చేసేది, అట్లా చేసిన నేను. సో దట్ వాజ్ మీ. నువ్వు ఎంత అండ్ పృథ్వీని రెచ్చగొట్టినావు అని చెప్పేసి కూడా మాట్లాడాను. అప్పుడు కూడా నేను కాదు, అది టీం పరంగా మాట్లాడిండు, నేను రెచ్చగొట్టేది ఏం లేదు దాంట్లో అని చెప్పేసి మాట్లాడు. సో ఇవన్నీ ఏ నుంచి వచ్చినా అంతా నాకు తెలిసినా కూడా నేను పర్సనల్గా నా మనసులో పెట్టుకొని నేను నా రిలేషన్షిప్ని నేను స్పాయిల్ చేయ. నేను ఆ టాస్క్ గురించి నేను రిలేషన్షిప్ని స్పాయిల్ చేయ. టాస్క్లో నీ రూల్ మంచి లేదా, నా రూల్ మంచి లేదా, మాట్లాడమా అయిపోయింది ఆడితోని. ఇంట్లోకి వచ్చినాక ఇంట్లోనే ఉండాలి కదా. గేమ్ ఇస్ ఫర్ ఆల్. ఎస్. అబ్బాయి నవ్విండంటే అబ్బాయికి గుర్తుందో లేదో నాకైతే తెలియదు. అండ్ శేఖర్ అన్న బేబక్ అయితే వాళ్ళు లేరు కాబట్టి కాన్వర్సేషన్లో నాకు కాదు. అండ్ అప్పుడు ఏమైందంటే యాక్చువల్లీ ముందు వెనకాల అది కూడా మళ్ళా ముందు వెనక కట్ చేసిన బిట్టే ఇది కూడా మీకు వచ్చింది. ముందు జనరల్గా నేను పృథ్వీ వాటర్ అయినా ఏదైనా పృథ్వీ ఏమైనా అడిగితే వెంటనే పోయి నేను తీసుకొస్తా. నిఖిల్ని నేను అడుగుతా, నిఖిల్ చాయ్ మంచిగా చేస్తాడు కాబట్టి చాయ్ పెట్టుకురా, కొంచెం వాటర్ తీసుకురా ఆయన, వాడు అందరికీ వేస్తాడు కదా అని వాడిని నేను అడుగుతా. సో అట్లనే వాడు వాటర్ తీసుకురా ఇట్లా అని చెప్పేసి అంటే నేను తీసుకురాలే, నేను నువ్వే పోయి తెచ్చుకోరా ఇట్లా అంటే, అబ్బా పృథ్వీకి అయితే అన్ని చేస్తావు నువ్వు కానీ నాకైతే ఏం తీసుకురా అంటే నేను అట్లా పోకింగ్గా సర్లేరా నువ్వు నేను సిగరెట్ మానేరాను అప్పుడు నువ్వు ఏం చెప్తా చేస్తారా నీకోసం అని అన్నా. అంత ఫన్ కాన్వర్సేషన్ లైక్ యూనో దాన్ని నువ్వు ఇక్కడ వరకే కట్ చేసుకొని చూసుకుంటే నీకేం అర్థమవుతుంది? అంటే నార్మల్ గా నీకు ఏమన్నా ఇస్తా అంటే అది నెగిటివ్ వేలో పోయింది, అంటే డిఫరెంట్ గా పోయింది. సో ఇప్పుడు మీరు చెప్పింది అంటే ఓహో ఈ వర్షన్ అన్నట్టు అర్థమైంది. అన్ని ఆల్మోస్ట్ అన్ని అట్లనే ఉన్నాయి. నేను చూసినప్పుడు నేనే అసలు ఇంద్రబాబు నాకు ఇది మంచి బెస్ట్ మూమెంట్ కదా, మీరేందుకు ఇట్లా చేసిరు అని అనుకున్నాను. అండ్ స్నేల్ టాస్క్ గెలిచినప్పుడు వాళ్ళిద్దరు అసలు ఆన్ క్లౌడ్ నైట్, వాళ్ళు అది కూడా పెద్ద కాంట్రవర్సీ హ్యాపీ ఫీల్ అయినారు వాళ్ళు నేను ఆడిన దానికి. వీళ్ళంతా మామూలుగా ఏంది ఇంతనా అంతనా అండ్ కిస్ చేస్తే ఇట్లా చేసిండు అట్లా చేసిన. అరే దాంట్లో ఏమున్నది దాంట్లో లైక్ స్పోర్ట్స్ గ్రౌండ్ లా క్రికెట్ ఆడినప్పుడు చేస్తారు. అండ్ సరే మీకు అనిపించచ్చుకి సోనియా గేమ్ ఆడినంత మాత్రాన నీకు అంతేమున్నది అని అనిపించచ్చు. ఎందుకు అంటే అక్కడ హౌస్ మేట్స్ అందరు కూడా వాళ్ళందరూ ఆల్రెడీ సోనియా ఫిజికల్ టాస్క్ ఆడతలేదు అన్నట్టు ఇంప్రెషన్లో ఉన్నారు. సో చాలాసార్లు అన్నారు కూడా టాస్క్ ఆడదు అనేసి మాట్లాడిన. అండ్ ఆల్సో యూనో ఫిజికల్గా అని భయపడుతుంది, లిమిటేషన్స్లో ఆడుతుంది సోనియా అనేది అందరు మాట్లాడుకున్నారు. బట్ నేను ప్రూవ్ చేసి మాట్లాడతారా, నేను ఉత్తిగా నేను అంతా మాట్లాడా, నేను ఎప్పుడైనా సరే నేను ఆట ఆడినప్పుడు నేను చూపిస్తారా ఇట్లా అన్నట్టు ఉండే నేను. సో దీస్ టూ గైస్ లైక్ రే ప్రూవ్ చేసినవరా నువ్వు, అసలు హౌస్ అందరు ఇట్లా షాక్ ఇట్లా యూజ్ చేసినారు, ఫుడ్ టాస్క్ మళ్ళీ అది కూడా గెలిచినవరా నువ్వు అసలు ఇట్లా అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు మస్తు. సో మీకు అవన్నీ తెలియదు కదా. అండ్ ఆల్సో అదేంటి దాని తర్వాత యష్మి అనుకుంటా, యష్మిది కూడా వచ్చింది కదా, యష్మి గెలిచినా పోయి హక్ చేసుకొని నైనికాని ఎత్తుకొని మరీ చేసిర్రు. ఎవ్రీ వన్ ఆఫ్ అస్ విల్ డూ దట్. ఓకే. సో ఇంకోటి సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది
నిఖిల్ అలాగే యష్మి వీడియోలు కూడా బాగా ట్రోల్ అవుతున్నాయి ఇప్పుడు. ఇద్దరు వీడియోలు పక్కన పెట్టి ట్రోల్ బాగా చేస్తున్నారు ఇప్పుడు. సో ఎలా 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 అనుకుంటున్నారు మీరు? ఎందుకంటే ఇంతకుముందు మీది నిఖిల్ని పెట్టి ట్రోల్ బాగా చేశారు. సో ఇప్పుడు ఆ యష్మిని అలాగే నిఖిల్ని పెట్టి ట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు. పాపం అదే అదే కదా, అందరూ కూడా పాపం యష్మి కూడా ఎమోషనల్లీ చాలా ఆలోచించి అట్లా అంతా ఇక్కడ దాకా వచ్చింది కొంచెం అన్నా. అండ్ జనాలు అర్థం చేసుకోవాలి అది. సి దట్స్ అ షో అండ్ దే ఆర్ ఇన్ అ డిఫరెంట్ అట్మాస్ఫియర్. గేమ్ని గేమ్ లాగా చూడాలి, షోని షో లాగా చూడాలి. ఎంత పర్సనల్ చేసి ఎంత ట్రాల్ చేస్తే ఏమొస్తుంది, మీకేమొస్తుంది? వాళ్ళ కెరియర్ ఆలోచిస్తారా? వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత ప్రెషర్లో ఉంటాయి, అవన్నీ ఆలోచించుకోవాలి కదా వీళ్ళు కూడా. లక్కీగా నేనైతే నా ఫ్యామిలీ బెస్ట్ ఉన్నా కాబట్టి నాకు యష్ అయినా సరే, నాకు యష్ వాళ్ళ ఫ్యామిలీ అయినా నా ఫ్యామిలీ అయినా స్ట్రాంగ్ కాబట్టి. అండ్ దే నో మీ. నేను చిన్నప్పటి నుంచి అప్ ఫ్రంట్ నేను ఏం చేసినా అన్నీ షేర్ చేసుకుంటా ఇంట్లో. నేను తప్పు చేసినా షేర్ చేస్తా, రైట్ చేసినా షేర్ చేసుకుంటా. ఫస్టే పోయి నేను అన్నీ చెప్తాను. ఎందుకంటే బయట వాళ్ళ కంటే ముందు నేను ఏది ఉన్నా సరే నేను షేర్ చేసుకునే ఇట్లుంటా. సో దే నో మీ 100%. నాకు అందుకే నేను ధైర్యంగా ఉన్నాను, నేను దేనికైనా కరెక్ట్గా ఉంటా. సో వాళ్ళకి అట్లా పాపం ఎట్లుంటుందో అని ఆలోచించుకోవాలి జనాలు కూడా. గంత ఏదో అర్థం కాదు నాకు ఇక. ఓకే, ఐ ఫీల్ వెరీ సారీ ఫర్ దాట్. ఎందుకంత ఇప్పుడు మీకు ఎట్లా సంపాదిస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ కదా, మనం సంపాదించే పైసలు. సో అదే. ఓకే, ఇంకా విష్ణుప్రియ గురించి మాట్లాడాల్సి వస్తే, అంటే విష్ణుప్రియని ఎక్కువ బిగ్ బాస్ ఫోకస్ చేస్తుందేమో అని కొంతమంది క్వశ్చన్ మార్క్ వస్తుంది. అసలు ఏంటి విష్ణుప్రియ ఎలా ఉంటుంది, హౌస్లో ఎలా ఉంటుంది? సో అందరితో ఓకేనా? విష్ణుప్రియ ఓకే అంటే లైక్ యోగా చేసుకుంటుంది అండ్ ఓకే ఉంటుంది. అంటే షీ డజన్, అంటే మాకు తెలిసిన విష్ణుప్రియ అయితే లైక్ షీ డజన్ లైక్ టు బి దేర్. యా, తను కూడా అంటుంది ఏముంది, నామినేషన్లు ఉన్నా ఓకే డన్, వెళ్ళిపోతా, ఓట్లు వేస్తుంటా లేకుంటే లేదు, అంటే అంత ఇంట్రెస్ట్ లేదు ఆమెకి. ఆమెని ఎంటర్టైనర్ లాగానే తీసుకున్నారు కావచ్చు. అంటే అదే కదా, అన్ని సీజన్లో ఒక ఎంటర్టైనర్ అట్లా ఉంటారు కాబట్టి అట్లా తీసుకున్నారు కావచ్చు. ఆమెకి అయితే పర్సనల్గా ఇంట్రెస్ట్ లేదు. లైక్ ఎప్పుడు ఆమె చెప్తుంది అది, అసలు ఎందుకు వచ్చినా బాబు, ఇక్కడికి ఎందుకు వచ్చినా, ఇక్కడ ఎందుకున్నా అన్నట్టుగానే మాట్లాడుతుంది. అండ్ ఆల్సో లైక్ చూసే అంటే లైక్ చిల్గానే ఉంటుంది. లైక్ టాస్క్ల వల్ల అట్లా అంతా ఏమి ఇంట్రెస్టింగ్గా అట్లంతా ఏమి ఉండదు. ఓకే, సో ఈ బిగ్ బాస్ జర్నీ మీకు, ఈ 4 weeks జర్నీ మీ లైఫ్లో ఏం నేర్పించింది? అక్క కొంచెం ఇమ్యూన్ అయినా, నెగిటివిటీకి ఇమ్యూన్ ఉన్నా, నాలో స్ట్రెంగ్త్ కనిపించింది దానికి కూడా. జనరల్లీ నేను చిన్నప్పటి నుంచి కూడా చదువుకునేటప్పుడేమో డిస్ట్రాక్షన్ అవుతుంది అని చెప్పేసి ఎంటర్టైన్మెంట్కి దూరంగా ఉండేది. కనీసం ఇట్లా ఏదన్నా ఫ్రెండ్స్ ఎక్కువ చేసుకోవాలన్నా కూడా భయపడేది. అమ్మో ఫ్రెండ్స్ అయితే నేను చదువు నుంచి దూరం పోతా కావచ్చు అని చెప్పేసి ఇట్లా అంతా చాలా ఫోకస్డ్గా ఇట్లా ఓన్లీ స్టూడియోస్గా ఉండి చేసేది. అండ్ అట్లా లైక్ యూనో నేను ఏం పని చేసినా సోషల్లీ రెస్పాన్సిబుల్ ఉండేది. నేను ఒక ప్రాజెక్ట్ తీసుకున్నా, మూవీ ప్రాజెక్ట్ తీసుకున్నా, దీనివల్ల ఏం చెప్తున్నా, నేను నాకేమొస్తుంది, బయట ఏం చేస్తున్నా, అండ్ ఆల్సో నాకు ఎట్లా యూజ్ అవుతుంది ఇది కెరియర్కి అని చూసేది, డెసిషన్ తీసుకుని చూసేది. సో బిగ్ బాస్ వల్ల ఐ థింక్ నేను ఎక్కడ స్ట్రెంగ్త్, నేను ఎక్కడ లైక్ యూనో ఎక్కువ స్ట్రాంగ్ అనేది నాకు అర్థమైంది. అండ్ జనాలు ఏం తీసుకుంటారు ఏం తీసుకోరు అనేది కొంచెం అర్థమైంది. ఓకే, సో యష్ బ్రో గురించి 1 word లో చెప్పాలంటే ఏం చెప్తావు? యష్ నేనున్నా అంటే యషే. నేను ఈ రోజుకి కూడా నేను ఇంత హ్యాపీగా ఇంతే స్ట్రాంగ్గా ఉన్నా అంటే యష్ అనేటైన పక్కన ఉన్నందుకే. ఓకే, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ దాట్. ఏదన్నా ఒక విషయం సో ఇప్పటికీ యష్ బ్రోతో షేర్ చేసుకొని ఏదైనా విషయం ఉందంటే అస్సలు ఏ ఒక్కటి కూడా లేదు. నిజం చెప్పాలి, ఎవరు లేరు, మన ఇద్దరమే ఉన్నాం కాబట్టి. నిజంగా చెప్తా, నేను చెప్పడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నమ్మేది కూడా, అంటే యష్ నాకు అంత కనెక్ట్ అయ్యిండు, నేను స్టిక్ ఆన్ ఇట్లా ఉంటానంటే, యష్ రిలేషన్షిప్ మాది ఉంది అంటే ఇట్స్ నాట్ అబౌట్ లైక్ అందరిలాగా ఇట్లా స్వీట్ థింగ్స్ అంతా మాకేం ఎక్కువ ఉండదు. లైక్ ప్రపోజల్స్ లేకపోతే ఇట్లా అంతా ఏమి ఉండదు. వెరీ మచ్ మెచ్యూర్డ్ పీపుల్. అండ్ యష్ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకుంటా. నన్ను కంప్లీట్గా రీడ్ చేసిన ఒక మనిషి ఉన్నాడు అంటే యషే. నువ్వు అనుకుంటున్నావు కదా వీడియోలు ఇట్లా నేను చూసినా అనుకుంటున్నావు కదా, నువ్వు వీడియో ఒకటి చూపి యష్కి, యషే చెప్తాడు ఈ వీడియోలో ఆమె ఏమనుకొని ఉన్నది, ఏం జరిగింది ఉంటది ముందు తర్వాత
Yeah. ఆమె ఏం ఆలోచిస్తుంది అనేది కూడా చెప్తాడు. ఎందుకంటే లోపల And ఉంది నేను- కాబట్టి తెలుసు, ఆ, ఆ, మనసులో ఉంది కాబట్టి ఆ ఫీలింగ్ తెలుసు. నేను నిఖిల్ అని రాహుల్ అనే యశ్ వాళ్ళ తమ్ముడు ఉంటాడు అన్నట్టు, ఆయనతోని పోల్చేది. లైక్ నాకు ఈ విషయంలో ఇట్లా రాహుల్ కనిపించిండు, ఈ విషయంలో ఇట్లా అన్నయ్య కనిపించి ఇట్లా అని చెప్పేది. నేను బయటకు వచ్చినాక చెప్తే సేమ్ నువ్వు రాహుల్ అనుకున్నావు కదా, నువ్వు ఇట్లా ఇలా అనేది. సీరియస్లీ నేను అన్ని ఇట్లనే చూసేది అన్ని ఇట్లా అని అనుకో. అండ్ నేను ఆయన ఒక 2-3 వీడియోలు చూసినప్పుడు చూపించిండు ఇట్లా గిట్లా అయింది గిది నెగిటివిటీ అని చూపిస్తే నీకేం అర్థమైంది చెప్పు అని అంటే ఎగ్జాక్ట్లీ అక్కడ ఏం జరిగిందో గెస్ చేసిండు. ఓ సూపర్. దట్ ఈస్ మై స్ట్రెంగ్త్, అండర్స్టాండింగ్. సో నేను చూసే చూపు కానీ నేను ఏం చేస్తా నెక్స్ట్, నా ఆలోచన ఏమనుకుని నేను ఇది చేసింది ఇది అనేది కూడా ఆయన గెస్ చేసేస్తాడు. సూపర్, నెక్స్ట్ లెవెల్. సో దట్ ఈస్ ద బాండ్, దట్ ఈస్ ద రిలేషన్షిప్ ఐ హ్యావ్ విత్ యష్. సో అంత స్ట్రాంగ్ నాకు మంచి అండర్స్టాండింగ్ లవ్ దొరికింది. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ గ్రేట్ఫుల్ ఫ్యూచర్. ఫర్ దట్. ఓకే, సో ఇక అయిపోయింది ఇంటర్వ్యూ. చివరిగా మీ వాయిస్ ఇప్పటిదాకా కింద కాబట్టి మళ్ళీ ఇంకా నాకు సాంగ్స్ వినబుద్ధి అవుతుంది. ఇంకొక 2 సాంగ్స్ మీ లైఫ్ లో మీకు ఇష్టమైన సాంగ్, ఎందుకంటే ఆల్రెడీ షో గురించి పాడినావు కాబట్టి. సో నీకు ఇష్టమైన సాంగ్ మాకిద్దరికి కనెక్ట్ అయ్యే పాట ఓహో, ఒకటి ఉంటది. okay, yeah, అది ఫస్ట్ లైన్ ఏంటిదే, బతుకునిది కాదా. సో ఆ లిరిక్స్ కూడా మ్యాచ్ అవుతాయి అన్నట్టు నాకు. ఓకే, ఇంకోటి పాట కూడా అప్పుడే రెడీ చేసుకో వ్యూస్ కోసం. అదే చాలిగా ఇక నన్ను సింగర్ చేస్తావా ఎందుగా. వ్యూస్ ఫీల్ అవుతారు మళ్ళా, మొత్తం మీ గురించి వాడతారా మా గురించి వాడరా అని. వ్యూస్ కోసం పాట అంట కాదు, ట్రోలర్స్ గురించి వాడదాం. రైట్. పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో, హృదయం నాగా నా బతుకు నీది కాదా. ఈ లైన్ ఉంది కదా, నా బతుకు నీది కాదా అని. నా బతుకు ఎస్తే. ఓకే, ఈ సాంగ్ కూడా అట్టేనా? సో ఇద్దరు కలిసినప్పుడు పాడతారు. ఓకే, సో ఒక మంచి అద్భుతమైన సాంగ్ అయితే పాడిర్రు. సో ముఖ్యంగా ట్రోలర్స్, సో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే నిజంగా ట్రోలర్స్ మీకు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి సోషల్ మీడియా నెట్వర్క్స్ ఏ ఓపెన్ చేసినా మీరు బీభత్సంగా ట్రోల్ అవుతున్నాయి, బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. సో వాళ్ళకైతే మంచి కంటెంట్ అయితే ఇచ్చిపోయారు మీరు, కానీ నాకు తెలిసి వాళ్ళు ఇంకా బాధపడుతున్నారు. ఇంకా కంటెంట్ మాకు అంటే వాళ్ళకి మంచి వర్కప్ అయిపోయినారు మీరు. సో మీ వల్ల వాళ్ళు ఇంకా సంపాదించుకుంటున్నారు అనుకోవచ్చు, లేకపోతే ఇంకొంచెం సంబంధించి. సో వాళ్ళు అడుగుమని అన్నాను కాబట్టి నేను అడుగుతున్న ట్రోలర్స్ కానీ ఇంకొంతమంది మళ్ళీ రీఎంట్రీ ఎప్పుడు ఇవ్వబోతున్నారు? ట్రోలర్స్ కి పని చేయడానికి అయితే చూడాలి కానీ లేకపోతే నో ఐడియా అని. మేబీ 6th వీక్ ఆర్ 7th వీక్. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 7th వీక్లో సోనియా 2.0 ఇంటూ బిగ్ బాస్ సీజన్ 8. ఏమో నో ఐడియా, బట్ చూడాలా. ఓకే, నేను ట్రూగా ఉందామని అనుకున్నా, నా రియల్గా నేనున్నా. కానీ ఉన్నది ఒకటి చూపించేది ఒకటి అని అంటే ఇక పోయి కూడా వేస్టే కదా, దాంట్లో నేను చేసేది ఏం లేదు. ఓకే, అంటే బిగ్ బాస్ రియల్ అంటారా ఫేక్ అంటారా? నేను నా విషయంలో అయితే ఫేకే అంటారు. అబ్సల్యూట్గా. ఓకే, సో అంటే అబ్బాయి విషయంలో కూడా అన్ఫేర్ జరిగింది అని చెప్పి కూడా తను కూడా చెప్తాను. అంటే ఇప్పుడు వెళ్ళిన కంటెస్టెంట్స్ అందరూ ఇలా చెప్తూ ఉంటే మరి నెక్స్ట్ బిగ్ బాస్ ఏం కావాలి? దట్స్ వాట్, అది వాళ్ళు ఆలోచించుకోవాలి. అది నీకు నేషనల్ టీవీ లిమిటేషన్స్ అని మాట్లాడిండు నాతో నేను బజ్లా. నేషనల్ టీవీ లిమిటేషన్స్ ఏంటిదో మరి, అండ్ మీది ఏం చూపిద్దాం అనుకుంటారు మీ రియాలిటీ షోలా అనేది అది వాళ్ళు డిసైడ్ కావాలా అనిల్. అండ్ నాకు సార్ కూడా మధ్యలో లైఫ్ టైం మేనేజ్మెంట్ ఏదో సంథింగ్ అన్నారు ఒకసారి షోలా. లైఫ్ టైం మేనేజ్మెంట్ ఏం చూపించారు? నా లైఫ్ ఏం చేసినారు చూపించి మీరు. ఐఎమ్ లక్కీ అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ స్ట్రాంగ్ ఎనఫ్ టు హ్యాండిల్. అండ్ నా ఫ్యామిలీ యష్ నా పక్కన ఉన్నారు కాబట్టి నేను ఈరోజు నేను కాన్ఫిడెంట్గా ఉన్నా. అండ్ బై మై సెల్ఫ్ నేను కూడా కొంచెం స్ట్రాంగ్ కాబట్టి ఇట్లున్నా. వేరే అమ్మాయి అయితే అండ్ వాట్ ఇఫ్ ఐ గెట్ సూసైడ్, లైక్ నేను చూసింటే నేను సెన్సిటివ్, డెఫినెట్గా సెన్సిటివ్. అండ్ నేను నిజంగా చెప్తానా, నా ఇన్నర్ సైడ్ నేను చెప్తాను. నేను లైక్ యూనో ఐఎమ్ స్ట్రాంగ్ ఎనఫ్ విత్ మై ఎక్స్పీరియన్సెస్ అండ్ మై లైఫ్. అండ్ నేను సంపాదించుకున్నది, నాకు పొటెన్షియల్, నాకు ఇంకా చాలా నాకు పొటెన్షియల్ ఉన్నది. ఇట్లా నా హోప్, నా అంబిషన్స్ అని నన్ను బతికిపిస్తున్నాయి. కానీ
నేను ఈరోజు చూసిన దానికి, నేను చేసింది ఏంది, మీరు చూపించింది ఏంది దానికి ఐ వుడ్ హ్యావ్ సూసైడెడ్. నేను సూసైడ్ అటెంప్ట్ చేసేదాన్ని ఖచ్చితంగా. నాకు గనక ఈ హిస్టరీ లేకపోయింటే, నాకు నా పర్సన్స్ నా పక్కన లేకపోయినంటే, నాకు ఇంత స్ట్రెంగ్త్ లేకపోయినంటే, నేను ఒకటే తీసుకున్నాకి నాకు ఏదో పర్పస్ ఉన్నది లైఫ్లో, దీన్ని నేను ముందుకి ఇంకా నేను స్ట్రాంగ్గా తీసుకొని ఇంకా దీన్ని ఎట్లనో చూడాలి నేను అని అనుకున్నా. అండ్ మేము అనుకున్న ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి, ఇంకా నేను చారిటీ చేసే ప్రాజెక్ట్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవ్వండి ఇంద్రా బాబు అని నేను లైట్ తీసుకుంటున్నా. కానీ వాట్ ఇఫ్ సమ్మన్ ఎల్స్ నా ప్లేస్లో ఇంకొక అమ్మాయి ఉండింటే ఎట్లుండేది పరిస్థితి? ఏ విధంగా? ఐఎమ్ గ్రేట్ఫుల్. నా పక్కన యశ్ ఉన్నారు, నాకు మంచి లైక్ యూనో ఫినాన్షియల్లీ వెల్, నేను సంపాదించుకున్నా, నాకు ఆ టాలెంట్ ఉన్నది, స్కిల్ ఉన్నది. ఒకవేళ నేను మళ్ళీ సంపాదించుకోవాలనుకున్నా, మూవీ సైడ్ కాకుండా ఇంకో సైడ్ పోవాలన్నా, ఒకవేళ వాళ్ళ ఆపర్చునిటీస్ వాళ్ళే అని కాదు, ఎవరైనా ఇది చూసి నాకు మూవీ ఆపర్చునిటీస్ ఇవ్వద్దు లేకపోతే ఇట్లా ఏమైనా అనుకున్నా సరే, నాకు ఇంకో ఫీల్డ్ ఉన్నది చేసుకోవడానికి. కానీ వేరే వాళ్ళందరూ చాలా మంది కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యష్మి ఉన్నది పాపం, ఆమెకి సీరియల్ తప్ప ఇంకేం ఆప్షన్ లేదు కదా. మీరు అందరూ ఇట్లా ట్రోల్ చేసి ఇట్లా అంత చేసి వాళ్ళు ఏదో చూపించి మీరేదో ట్రోల్ చేసి చేస్తే, మీ కెరియర్ కోసం, మీ పూట తిండి కోసము వేరేని చంపేస్తే, అది అడుక్కు తినడం కంటే ఇంకా అసలు అడుక్కు తినడం చాలా బెటర్. ఇంకా అడుక్కు తినడంకి కూడా దానికి ఈక్వల్ కాదు అది. ఒకరిని చంపి నువ్వు బతుకుతున్నావు కదా, సో ఆ తిండి ఎట్లా పోతుంది మనిషికి? అండ్ రేపటి నాడు అందరి ఇళ్ళల్లో ఆడపిల్లలు ఉన్నారు, అందరి ఇళ్ళల్లో ఇష్యూస్ జరుగుతున్నాయి. ఈరోజు మనం ఎట్లున్నామంటే అదే మన మన పిల్లల్ని మన బాబాయిలు ఎత్తుకున్నా డౌట్ పడే సిచ్యువేషన్లల్లో మనము బతుకుతున్నాం. మనం కనీసం బాబాయ్ చేతికి ఒక ఆడపిల్లని ఎత్తుకోరా బాబు ఎట్లా అనిచ్చినా ఎట్లనో ఏం చేస్తారో అన్న భయంలో బతుకుతున్నప్పుడు నువ్వు అండ్ అన్న చేయబట్టుకొని నువ్వు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అని మాట్లాడుకున్నప్పుడు అటువంటి దేశంలో బతుకుతున్నాం. ఇక మనమేం మాట్లాడాలి? ఇక సెక్యూరిటీ గురించి మాట్లాడతారు, మళ్ళీ ఎవరికైనా ఏమైనా కాగానే ఇక ర్యాలీలు తీస్తారు, జస్టిస్ అని మాట్లాడతారు. నువ్వు ఒక రిలేషన్షిప్ని అక్కడ ఏం జరిగిందో అని కరెక్ట్గా చూసేది కూడా నీకు అట్లీస్ట్ సీక్వెన్స్ ఆఫ్ థింగ్స్ దగ్గర పెట్టుకొని చూద్దామనేది కూడా లేదు. ఏదో బీజిఎం వేసుకున్నాడు, ట్రోల్ చేసుడు. ఆల్రెడీ మీరు అంతా పోర్ట్రే అయ్యి ఒక ఫ్యామిలీ లాగా కలిసి ఉన్నారు అందులో, కానీ బయట మాకు పోర్ట్రే అయింది మాత్రం ఇట్లా, జనాలకు తెలిసింది మాత్రం ఇట్లా. సో ఓవరాల్ గా బిగ్ బాస్ మీద కూడా నాకు అదే అనిపించింది, లైక్ ఇట్లా చేసుకుంటా పోతే మాత్రము ఐ డోంట్ థింక్ నాకు అంటే లైక్ జనాలకు అదే కాంటెంట్ కావాలేమో, నేను ఆ స్పేస్ కి నేను బిలాంగ్ అవ్వనేమో నాకు తెలీదు. బట్ నేను అనుకున్నది వేరు, బిగ్ బాస్ అంటే నాకు వేరు ఉండే. ఓకే, అవును, అక్కడ చెప్పారు కూడా లోపల బిగ్ బాస్ ఇట్స్ నాట్ ఏ జోక్ అన్న వర్షన్లో కూడా మీరు చెప్పారు. చివరిగా సో మనని ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉంటారో, సో నెగిటివ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో అందులో ముందుగా మనం ఇష్టపడే వాళ్ళకి కూడా మనం వాళ్ళకి సమాధానం, ఎందుకంటే నెగిటివ్ చేసే వాళ్ళ గురించి మనం మాట్లాడినా మనం ఇష్టపడే వాళ్ళకి. సో ఎందుకంటే నేను ఇప్పుడు చూసాను, మీరు హౌస్లో నుంచి బయటకు వచ్చినాక కూడా కామెంట్లో, అరే సోనియాని మిస్ అవుతున్నాం, ఆ వాయిస్ మిస్ అవుతున్నాము, ఆ బాండింగ్ మిస్ అవుతున్నాము, ఆ వాయిస్. ఇప్పుడు బిగ్ బాస్ ఇంకోటి చెప్పుడు మర్చిపోయాను నేను, బిగ్ బాస్ బోర్ కొడుతుందంట ఇప్పుడు, ఆ టీఆర్పీ కూడా కొంచెం తగ్గిందంటారు, బోర్ కొడుతుందంట. అసలు మరి ఏంటి, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాను? ఆడియన్స్కి లైక్ థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్కి సపోర్ట్కి, అండ్ ఇప్పటిదాకా 1 month వరకు నన్ను సపోర్ట్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. అండ్ కొంతమంది నా మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, నేను వాళ్ళని రీచ్ అవ్వకపోగా స్పాయిల్ చేసినట్టున్నా. స్పెషల్లీ కొంతమంది మా మంత్రి నుంచి కూడా, అండ్ అన్ని ఏరియాస్ నుంచి, ఏపీ నుంచి అయితే కొంతమంది నాకు మంచి మంచి వీడియోస్ పంపించారు. అండ్ తమిళ్ మన చెన్నై తమిళ్ ఆడియన్స్ కూడా మంచి వీడియోస్ చేసి పంపించారు. అండ్ దే కీప్ టెక్స్టింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళందరికీ కూడా. మీ లవ్ అండ్ సపోర్ట్ వల్ల కూడా నేను ఈరోజు ఇంత స్ట్రాంగ్గా ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతున్నా అని మీరు నమ్మాలి. మీరు కూడా లేకపోయినంటే నేను ఇంత స్ట్రాంగ్ ఉండేదాన్ని కాదు. డెఫినెట్లీ యూఆర్ వన్ ఆఫ్ ద రీజన్స్. అండ్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు, బట్ యునో మీకు కనిపించింది వేరు, నేను ఉన్నది వేరు. సో అది మీరు ఏం తీసుకుంటారు అనేది మీరు ఆలోచించుకోండి. నా బ్యాక్ వర్క్ కానీ నేను ఇప్పుడున్న విధానం కానీ మీకు అన్నీ తెలుసు. సో ఎడిటెడ్ వర్షన్స్ చూసి నమ్ముతారా, నా రియల్ వర్జన్ని నేను చూసి నమ్ముతారా అనేది, అది నమ్మి మీరు ఎక్స్పెక్టేషన్స్ చూసుకుంటారా అనేది మీకే వదిలేస్తున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్, మొత్తానికి అయితే మనం సోనియా ఇంటర్వ్యూ అయితే తీసుకున్నాము. సో అంటే సో మనం దీన్ని కన్క్లూజన్ ఇవ్వాలంటే, సో తను లోపల హౌస్లో ఉన్నది వేరే, మనకి బయట కనిపించేది వేరే అంటారు కదా. సో క్లారిటీగా విత్ మనం సోనియాతోనే మాట్లాడడం, ప్రతి ఒక్కటి తను ఎక్స్ప్లెయిన్ చేయడం మనం చూస్తున్నాము. తను వేరే వర్షన్గా తను అక్కడ ఉంటే, సో పోర్ట్రే మాత్రం ఇంకోలా అయింది. ఎందుకంటే
సో తను చాలా వాల్యుబుల్ థింగ్స్ చెప్పింది, ఎందుకంటే అమ్మాయిలు చాలా సెన్సిటివ్ ఉంటారు. సో ఎందుకంటే బిగ్ బాస్ మేనేజ్మెంట్ కూడా మీరు ఆలోచించాల్సిన విషయం, ఎందుకంటే సో వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు ఈ స్థాయికి వచ్చి బిగ్ బాస్లోకి వస్తే కోట్ల మంది ప్రేక్షకులు చూస్తారు. సో హ్యాపీగా గేమ్ ఆడొచ్చు అనుకుంటారు, కానీ వాళ్ళు ఒక బ్రదర్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా, లేకుంటే సంథింగ్ ఎల్స్ ఇన్ కేస్ బాయ్ ఫ్రెండ్ కూడా మెయింటైన్ చేయొచ్చు ఇన్ కేస్ కొంతమంది ఉంటారు అలా. సో అలా ఉంటారు, కానీ దాన్ని మీరు ఇంకా నెగిటివ్గా పోర్ట్రే చేసి వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసి, ఎందుకంటే ఇప్పుడు సోనియా కూడా మనతో చెప్పడం మనం చూస్తున్నాం అంటే, సో వాళ్ళ మనసులో ఎంత గాయం ఉంటుంది, ఎందుకంటే జనాల మనసులో ఒక్కటి ఉంటే అది వాళ్ళ మనసులో ఉండదు, అంటే ఊరికేనే అది పాకుతుంది అనమాట, అంటే ఒకరి తగ్గచ్చి ఒకరికి వెళ్తూ ఉంటుంది. సో దయచేసి చెప్తున్న వ్యూయర్స్ ఎవరైతే హౌస్లో బిగ్ బాస్ని చూస్తూ ఉన్నారో, ఒక పాజిటివ్ వేతో చూడండి, నెగిటివ్గా చూడకండి, ఎందుకంటే అందులో ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఎందుకంటే మనం ఆ ప్లేస్లో ఉంటే తప్ప మనకు తెలియదు. ఇంకోటి 24 hours ప్లే బిగ్ బాస్ గేమ్లో మనం చూసే లైవ్ కూడా ఎడిటెడ్, అలాగే మనము ఆ లైవ్లో కూడా మనం మోస్ట్లీ 1 hour చూస్తాం. 1 hour చూసి క్యారెక్టర్స్ అయితే మనం జడ్జ్ చేయలేమన్నమాట. సో ఇంకోటి మనకి ఈరోజు సోనియా ఇంటర్వ్యూ ద్వారా మనం క్లారిటీ వచ్చింది ఏంటంటే, సో అక్కడ ఏం జరుగుతుందో పర్టికులర్గా మనకి చూపిస్తలేదు, ఎందుకంటే ఆ స్టార్టింగ్ ఒక పార్ట్, లాస్ట్కి ఒక పార్ట్ ఉంటుంది. సో కట్ చేసి మధ్యలో పెట్టి వీడియోస్ చూస్తే అది కొంచెం నెగిటివ్గానే బ్లేమ్ అవుతుంది, ఎందుకంటే ఉదాహరణ డైలీ లైఫ్లో చెప్పుకోవాలంటే కూడా కొన్ని ఆ సందర్భాలలో కొన్ని కొట్లాటలు, కొన్ని గొడవలే జరిగినాయి అనమాట. ఆ చిన్న కంటెంట్ అంటే 10 minutes వీడియోలో వాళ్ళు 3 minutes వీడియో తీసి మిగతా వీడియో యాడ్ చేసినందుకు కూడా కొన్ని పెద్ద సందర్భాలు మనం చూస్తున్నాము. సో అందరూ హౌస్లా చూడండి, బిగ్ బాస్ని బిగ్ బాస్లానే చూడండి, కానీ అది పర్సనల్గా తీసుకోకండి. ఎందుకంటే సోనియా గురించి నాకు తెలుసు కాబట్టి, సో తను హౌస్లో ఉన్నప్పుడు చాలా నెగిటివ్ వచ్చినా కూడా తను ప్రతి విషయం ఒక ధైర్యంగా ఎదుర్కొని తను ఇప్పుడు స్టిల్ నవ్వు కూడా తను మీడియా ముంగటికి వచ్చి మాట్లాడుతుంది. సో నిజంగా థ్యాంక్ యూ సోనియా గారు, నిజంగా మీకు నేను హ్యాండ్స్ అప్ చెప్తున్నా, ఎందుకంటే వ్యూయర్స్ మీకు తను ఒక యాక్టరు, అలాగే తను ఒక చారిటీ ఉంది, తను ఒక బిజినెస్ ఉన్నాయి తనకి, చాలా మెయింటైన్ చేస్తాయి, తను కింద వర్కర్స్ కూడా చాలామంది ఉంటారు. అంతమందిని మెయింటైన్ చేసిన సోనియా వాళ్ళని మెయింటైన్ చేయలేదు హౌస్లో ఉన్న వాళ్ళని, కదా. సో తను గేమ్ ఆడలేదు, సో వ్యక్తిగతంగా పోయింది, వ్యక్తిగతంగానే ఆడింది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ సోనియా గారు. సో ఇంకా లైఫ్లో మీరు ఎదగాలి. సో మీ పెళ్ళికి మా వ్యూయర్స్ అందరినీ పిలవాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. యష్ బ్రోని కూడా అడిగినా అని చెప్పండి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.